నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి రీఅరేంజ్ ద గివెన్ ఫార్స్ ఇంటూ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మనం దీన్ని రీఅరేంజ్ చేసుకున్నామంటే గివెన్ ఫార్మేట్లో మనం చూసామంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. మన ప్రతి ఆప్షన్ని 1, 2, 3, 4ని మనం నీట్గా అరేంజ్ చేసుకున్నామంటే అప్పుడు మనకు సెంటెన్స్ ఫార్మేట్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం సెకండ్ ఆప్షన్ చూసామంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం దీన్ని చూసామంటే దట్ ఈస్ రీడింగ్ బుక్స్ ఈజ్ ఎ హ్యాబిట్ విచ్ మస్ట్ బి cultivated by everybody because it is not only increases knowledge but also enlarges the mind. అంటే నాలెడ్జ్ బట్ ఆల్సో ఎన్లార్జెస్. ఇది ఒక ఫుల్ పేజ్డ్ పారాగ్రాఫ్ లా ఉంది. ఇటువంటి దాన్ని మనం చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఇచ్చిన సెంటెన్స్లో వచ్చి మనం అదేవిధంగా ఇంతకుముందు ఎలాగైతే ఆప్షన్ వైజ్ చూసాం ఇది కూడా ఆప్షన్ వైజ్ చూస్తే మనం ఈజీ సాల్వ్ చేయగలం. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్ ఆర్ అన్ ఎంట్రీ. అంటే ఇక్కడ మనకు వచ్చి లింక్ ఉంది ఆర్, అదేవిధంగా ఈజ్ కాల్డ్ దాన్ని ఏమంటారు అన్ ఇంప్రూవేటివ్ సెంటెన్స్. మనకు వచ్చి ఈ సెంటెన్స్ ఇచ్చారు, ఇంప్రూవేటివ్ సెంటెన్స్ ఇచ్చారు, పర్ఫెక్ట్ సెంటెన్స్ ఫార్మేట్లో ఉంది. ఇటువంటి వాటిని మనం చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఇఫ్ యూ డాష్ ఎనఫ్ మనీ యూ కుడ్ బై ఏ విల్లా ఇన్ పోస్ట్ లొకాలిటీ. పోస్ట్ లొకాలిటీని మనం ఒక బిల్లాని కొనొచ్చు ఎప్పుడు మన దగ్గర మనీ ఉంటే. దట్ ఈస్ ఉంటే. హ్యావ్ బీన్ అంటే ఉండొచ్చు, హ్యాజ్ వేర్ హ్యాడ్ వచ్చి ఆల్రెడీ ఉంటే. దట్ ఈస్ కంప్లీటెడ్ వర్డ్. దట్ ఈస్ హ్యాడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యాడ్ ఎనఫ్ మనీ మన దగ్గర ఎనఫ్ మనీ ఉంటే వీ కుడ్ బై ఏ విల్లా ఇన్ ఏ పోస్ట్ లొకాలిటీ. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ద స్క్వైరల్స్ నట్స్ వేర్ హైడెన్ ఇన్ ఏ సెవరల్ హాలో ట్రీస్ త్రూఅవుట్ ద ఫారెస్ట్. దాంట్లో కరెక్ట్ ఫంక్చుయేషన్ ఎక్కడ రావాలనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చి దగ్గర 2 టైప్స్ 2 దగ్గర ఇచ్చాడు. ఒకటి వచ్చి స్క్వైరల్స్ దగ్గర ఒకటి ఫంక్చుయేషన్ ఇచ్చాడు, ట్రీస్ దగ్గర ఇంకొక ఫంక్షన్ ఇచ్చాడు. మామూలుగా మనం ట్రీస్ దగ్గర కంటే స్క్వైరల్స్ దగ్గర వచ్చే ఫంక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆప్షన్ 3 స్క్వైరల్ నట్స్ వేర్ హైడెన్ ఇన్ ఏ సెవరల్ హాలో ట్రీస్ త్రూఅవుట్ ద ఫారెస్ట్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఐడెంటిఫై ద క్లాసీని ఐడెంటిఫై చేయమన్నారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్. దట్ ఈస్ ఆప్షన్ 2 అడ్జెక్టివ్ క్లాస్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వచ్చి మనం బ్లాంక్ ఫిల్ చేయాలి. డాష్ లెర్నింగ్ ఈజ్ అ డేంజరస్ థింగ్. మనం ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 పెట్టి చూసామంటే ఏ లెస్ లెర్నింగ్ రాదు, నెక్స్ట్ లిటిల్ లెర్నింగ్ రాదు, నెక్స్ట్ ఏ లిటిల్ లెర్నింగ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 హీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. దీన్ని వచ్చి స్పీచ్ ఆఫ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేశారు ఇండైరెక్ట్ స్పీచ్లోకి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. హీ సేస్ దట్ ఏమని చెప్పాడంటే హీ సేస్ దట్ హీ గోస్ టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయమన్నారు. రాజేష్ సెడ్ ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే. రాజేష్ ఏమని చెప్పాడు ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే. మనం వీటిని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసి దట్ ఈస్ ఆప్షన్ 4 చూసామంటే రాజేష్ సెడ్ దట్ he had bought a car the previous day. Yesterday is also same. దానికి పక్కన పెట్టామంటే రాజేష్ said that he had. That is option 4 is the right answer for this question. Next 9th question the book on Shakespeare dash 10 cells. That is options వచ్చి take up, take over, turn up, turn over. That is option 1 is the right answer. That is take up. That is the books on a Shakespeare take up 10 cells. That is option 1 is the right answer for this question. Next 10 to 14 వచ్చి పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగారు. పారాగ్రాఫ్ వచ్చి డిస్ప్లేలో కనిపిస్తుంది, నీట్గా పాస్ చేసి చదవండి. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 10th క్వశ్చన్ అన్ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీకి వచ్చి మీనింగ్ అడిగాడు. మన సెంటెన్స్లో వచ్చి అన్ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీ ఇచ్చారు కానీ దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనం పారాగ్రాఫ్ మొత్తం చదివంటే నీట్గా అర్థమవుతుంది. దట్ ఈస్ అన్ఫ్రీక్వెంట్ లొకాలిటీ మీన్స్ నాట్ ఆఫ్టన్ విజిటెడ్ బై పీపుల్. అంటే ఫ్రీక్వెంట్లీగా విజిటెడ్ పీపుల్స్ కాదు అన్న అటువంటి మీనింగ్ వస్తుంది. అన్ఫ్రీక్వెంట్ లొకాలిటీ అంటే ఫ్రీక్వెంట్లీగా విజిటెడ్ చేసేటటువంటి పీపుల్స్ కాదు. దట్ ఈస్ నాట్ ఆఫ్టన్ విజిటెడ్ బై పీపుల్. దట్ ఈస్
అంటే ఇప్పుడు మనకు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని పీపుల్స్ అనేది రెగ్యులర్గా విజిట్ చేయరు, ఎప్పుడో రేరెస్ట్ థింగ్స్గా విజిట్ చేస్తారు. అటువంటి ప్లేసెస్ని అన్ఫ్రీక్వెంట్ లొకాలిటీస్ అంటారు. అంటే జనాభా అక్కడ ఎప్పుడు ఉండరు, ఎప్పుడో ఒక జస్ట్ అకేషన్కో లేదా ఏదో రేర్ కేసెస్లో వెళ్తారు. అటువంటి ప్లేసెస్ని అన్ఫ్రీక్వెంట్ లొకాలిటీ అంటారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ మనకు వచ్చి జోసెఫ్ ఈజ్ ఎ డాష్ అకార్డింగ్ టు ద ఆథర్. జోసెఫ్ అనే అతను అకార్డింగ్ టు ద ఆథర్ ఏమని అడిగాడు. మన పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లో చూసామంటే సెకండ్ లైన్ మిడిల్లో ఏ యంగ్ ఆఫ్ ఎ ఫారినర్ ఎక్స్ట్రాక్షన్ నేమ్డ్ యాజ్ జోసెఫ్ పర్సీవ్డ్. దట్ ఈస్ ద ఫారినర్ వచ్చి జోసెఫ్ పర్సీవ్డ్. దట్ ఈస్ ఆథర్ ప్రకారం జోసెఫ్ వచ్చి ఫారినర్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ లైన్లో ఉంది మన పారాగ్రాఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 మనకి అడిగింది వచ్చి వేర్ డిడ్ ద బైసైకిల్ రైడర్ ఫైండ్ ద విక్టిమ్. ఎక్కడ బైసైకిల్ రైడర్ విక్టిమ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దట్ ఈస్ బైసైకిల్ రైడర్ జోసెఫ్ వచ్చి ఫారినర్. మనకి వచ్చి ఇక్కడ మన పారాగ్రాఫ్లో థర్డ్ లైన్లో చూసామంటే బాడీ ఆఫ్ అన్ ఇండివిజువల్ స్ట్రెచ్డ్ అప్రోటెంట్లీ మోషన్లెస్ ఇన్ ఏ గటర్. గటర్ ఉంటుంది. గటర్ అంటే మీనింగ్ వచ్చి ఇన్ ద డ్రైన్స్, అంటే డ్రైనేజ్ పక్కన. దట్ ఈస్ డ్రైన్స్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డ్రైనేజ్ పక్కన విక్టిమ్ అనేది చూస్తాడు జోసెఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 మనకి ఇచ్చింది వచ్చి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ వెల్ కనెక్టెడ్ యొక్క మీనింగ్ అడిగారు. మనం ఇక్కడ చూసామంటే పారాగ్రాఫ్లో వెల్ కనెక్టెడ్ ఇచ్చాడు కానీ దానికి సరిపోయేటట్టు మీనింగ్ ఇవ్వలేదు. మామూలుగా ఆల్రెడీ వెల్ కనెక్టెడ్ అంటే మనం ఫ్రీక్వెంట్లీగా కనెక్ట్ అటువంటి. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద హ్యావింగ్ ఏ గుడ్ సోషల్ కాంటాక్ట్స్ ఉందని వెల్ కనెక్టెడ్ అంటే. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 ద మెషిన్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ ఈజ్ ఏ. ద మెషిన్ అనేది మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఎక్కడ 4th లైన్లో మెన్షన్ చేశారు. దట్ ఈస్ హీ అలగేటెడ్ ఫ్రమ్ హిజ్ మెషిన్. అలగేటెడ్ అంటే దిగాడు తన మెషిన్ నుంచి. అంటే మెషిన్ అంటే తన బైసైకిల్ పైన వెళ్తా ఉన్నాడు, చూసి దానిపైన నుంచి దిగాడు. అంటే ద మెషిన్ వచ్చి బైసైకిల్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ బైసైకిల్. 15th క్వశ్చన్ మనకి ఇచ్చిన ద పూర్ ఫ్యామిలీ హ్యాస్ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ కింద అండర్లైన్ ఇచ్చాడు. దానికి వచ్చి మీనింగ్ అడిగారు. ద పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చి లివ్లీహుడ్. ద పూర్ ఫ్యామిలీ హ్యాస్ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్ హిస్ కార్టూన్స్ lampooned the leaders of his time. The cartoons lampooned the leaders of his time. That is option 3 is the right answer of similar meaning. That is lampooned meaning వచ్చి ridiculous. That is option 3 is the right answer. 17th క్వశ్చన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చి కిరణ్స్ అటెండెన్స్ అట్ ద స్కూల్ వాస్ స్పారడిక్ వచ్చి ఆంటోనిమ్ అడిగాడు, మీనింగ్ వచ్చి అడిగాడు. దట్ ఈస్ రెగ్యులర్. స్పారడిక్ వచ్చి రెగ్యులర్ మీనింగ్. దట్ ఈస్ ఆప్షన్ 1 is the right answer for this question. Sporadic meaning regular. Next question number 18. When she saw the stronger, her eyes dilated with fear. Opposite word అడిగాడు. dilated meaning వచ్చి widened. మీనింగ్ వచ్చి వైడెండ్. ఆపోజిట్ వర్డ్ వచ్చి కాంట్రాక్టెడ్. వైడెండ్ వచ్చి ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడైతే మనం భయంతో ఒక స్ట్రేంజర్ చూసినప్పుడు కళ్ళు అనేది పెద్దవి అవుతాయి. దట్ ఈస్ వైడెండ్. కానీ దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చి కాంట్రాక్టెడ్ అంటే చిన్నవి అవుతాయి. దట్ ఈస్ ఆప్షన్ 1 is the right answer for this question. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 మనకి ఇచ్చిన దాంట్లో స్పెల్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈస్ ప్లే రైట్ వచ్చి PLAYWRIGHT. ప్లే రైట్ మీనింగ్. దట్ ఈస్ దిస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ మిస్పెల్ వచ్చి MISSPEL మిస్పెల్. అలాగే 4th వన్ వచ్చి అంటిల్ UNTIL. ఇంకొక ఎల్ ఉండదు, ఓన్లీ UNTIL. దట్ ఈస్ రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 స్కిల్ఫుల్ వచ్చి కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ రైట్ ద స్పెల్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 కరెక్ట్ స్పెల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈస్ మనం మొత్తం చూసామంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. PERSEVERANCE. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ద సన్ వచ్చి అబోవ్ ద క్లౌడ్స్. ఎప్పుడు సన్ క్లౌడ్స్ పైన ఉంటుంది. దట్ ఈస్ అబోవ్ ద క్లౌడ్స్. వాణి డ్రా ద పిక్చర్. వాణి వచ్చి డ్రా చేసిన పిక్చర్ని వేటితో? క్రాన్స్తో. దట్ ఈస్ విత్ క్రాన్స్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సన్ వచ్చి అబోవ్ ద క్లౌడ్స్ పైన ఉంటాడు. వాణి డ్రా చేసింది వచ్చి వేటితో? విత్ క్రైన్తో డ్రా చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 మనకి ఇచ్చింది వచ్చి స్టైల్డ్ డాష్ ప్రైడ్ అండ్ envy Saturn rebel dash God. That is styled by pride and envy Saturn rebelled against God. That is option 4 is the right answer for this question.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి చూస్ ద సెంటెన్స్ విచ్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ద ఈవెంట్ విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ వీక్. ద ఈవెంట్ విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ వీక్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. విల్ బి అంటే నెక్స్ట్ వీక్ కాబట్టి విల్ బి. నెక్స్ట్ 24 క్వశ్చన్ చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆఫ్ ద టూ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బ్రిటన్, ద కన్జర్వేటివ్ అండ్ ద లేబర్, the latter represents the interest of the working class. That is option 2 is the right answer for this question. Next 25 question మనకి వచ్చి అండర్లైన్ లో ఐడమ్ కనుక్కోమన్నారు. దట్ ఈస్ హీ ఈజ్ అ సెన్సిబుల్ పర్సన్ అండ్ నో హౌ టు బటన్ ఇస్ లిప్. అంటే లిప్ని ఎలా క్లోజ్ చేయాలో అతనికి ఐడి తెలుసు. దట్ ఈస్ రిమైండ్ సైలెంట్ ఈస్ ద ఐడమ్ ఆఫ్ దిస్ బటన్ హిస్ లిప్. దట్ ఈస్ రిమైండ్ సైలెంట్. దట్ ఈస్ ఆప్షన్ 4 is the right answer for this question. మనకి ఎన్వి ఈజ్ జస్ట్ లైక్ గ్రీన్ ఐడ్ మాన్స్టర్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ గ్రీన్ ఐ మాన్స్టర్ వచ్చి జలస్. దట్ ఈస్ ఐడమ్ వచ్చి జలస్ వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 27th క్వశ్చన్ మన ఇచ్చిన సెంటెన్స్లో ఏ వర్డ్ అనేది సూట్ అవుతుంది. దట్ ఈస్ ఏ టాల్ స్ట్రాంగ్ మస్క్యులైన్ కైండ్ ఉమెన్. అంటే టాల్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి మస్క్యులైన్ ఉమెన్కి వచ్చి ఆప్షన్ 1 అమెజాన్. నెక్స్ట్ విఆర్గో, సర్కిల్, కాంకోటైట్. దట్ ఈస్ 27కి వచ్చి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ అమెజాన్. టాల్ స్ట్రాంగ్ అండ్ మస్క్యులర్స్ కైండ్ ఆఫ్ ఉమెన్ వచ్చి లైక్ అమెజాన్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ వన్ సబ్స్టిట్యూట్. దట్ ఈస్ 28th క్వశ్చన్. ద స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. ద స్కూల్ ఆర్ కాలేజ్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్మా మ్యాటర్. ఆల్మా మ్యాటర్ ఇట్ ఈస్ ద యూఎస్లో ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. ఎడ్యుకేటర్స్ వచ్చి ఆల్మా మ్యాటర్ యూఎస్ వర్డ్ ఇది. దిస్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్ ఫామ్లో అడిగారు. దట్ ఈస్ వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్. దట్ ఈస్ ఏ ప్రామిస్ షుడ్ బి కెప్ట్. ఏ ప్రామిస్ షుడ్ బి కెప్ట్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ప్రామిస్ షుడ్ బి కెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 మనకి ఇచ్చింది వచ్చి ప్యాసివ్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నారు. నో వన్ టోల్డ్ మీ అబౌట్ ద యాక్సిడెంట్. నో వన్ టోల్డ్ మీ అబౌట్ ద యాక్సిడెంట్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ వాజ్ నాట్ టోల్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. ఐ వాజ్ నాట్ టోల్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 31st క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 4/27, 2/7, 3/7, 2/3, 1. దీంట్లో 10th టర్మ్ ఎంత వాళ్ళు అడిగింది. 10th టర్మ్ అడిగారు. మనకి ఇక్కడ ఇచ్చింది 1, 2, 3, 4, 5 5 టర్మ్స్ ఇచ్చారు. ఇదే సిరీస్లో మనం 10th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ సిరీస్ని ఒకసారి నీట్గా చూసామంటే 21 ఉంది, 7 ఉంది. మనం దీన్ని మొత్తం 21లో కన్వర్ట్ చేసుకున్నామంటే 4 divisible by 21. దట్ ఈస్ 7 మూల 21, 3 రోజుల 6. అలాగే 7 మూల 21, 3 మూల 9. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 7తో పోతుంది. 7 3 times 21, 7 2 times 14. అదేవిధంగా 21 divisible by 21. ఇక్కడ వరకు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, 5th టర్మ్. ఇవన్నీ మనకి కింద డినామినేటర్ వచ్చి 21 వచ్చింది. పైన న్యూమరేటర్స్ మాత్రం మనకి వేరియేషన్ ఉంది. మనం న్యూమరేటర్ వరకు చెక్ చేసామంటే గ్యాప్ వచ్చి 2, అలాగే గ్యాప్ వచ్చి 3, గ్యాప్ వచ్చి 5, నెక్స్ట్ గ్యాప్ వచ్చి 6, 7. మనకి ఇది 2, 3, 5, 7 అంటే ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్ మనం చూసుకున్నామంటే యాక్చువల్ మన ప్రైమ్ నెంబర్స్ వచ్చి 2, 3, 5, 7, 11, 13, 19, నెక్స్ట్ 23rd, నెక్స్ట్ 29, 31 అండ్ 37 అండ్ 41 సో ఆన్. మనకి ఇక్కడ వరకు 5 టర్మ్స్ వచ్చాయి. మనం అదే విధంగా నెక్స్ట్ టర్మ్ చూస్తుంటే 7 అయిపోయింది. 11 21కి 11 యాడ్ చేస్తే 32 divisible by 21. నెక్స్ట్ ఇది వచ్చి 5th టర్మ్, ఇది వచ్చి 6th టర్మ్. అదేవిధంగా 11 అయిపోయింది. నెక్స్ట్ 32కి 13 యాడ్ చేస్తే 45 divisible by 21. దట్ ఈస్ 7th టర్మ్. అదేవిధంగా నెక్స్ట్ 13 యాడ్ చేసాము. నెక్స్ట్ 19 యాడ్ చేస్తే 45కి 19 యాడ్ చేస్తే 14, 4, 5, 6, 64 divisible by 27. దట్ ఈస్ 8th టర్మ్. నెక్స్ట్ 19 అయిపోయింది. 23rd, 64కి 23rd యాడ్ చేస్తే 7, 87 divisible by 21. 9th టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ 10th టర్మ్ వచ్చి 87 ప్లస్ 29 యాడ్ చేసామంటే 16, 8 to 10, 106. దట్ ఈస్ 106 divisible by 21. This is the 10th term. That is option 4 is the right answer this for question.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 1 2 2 4 8 32 256 4096లో అనుక్రమంలో మొదటి 8 పదాలు ఆ అనుక్రమంలో సరిపడండి అంటే నాట్ సూటబుల్ టర్మ్. దీంట్లో ఏదో ఒకటి మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఉన్నదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చి సిరీస్ మనకి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చి మల్టిప్లికేషన్. ఇక్కడ ఇంకో పాసిబిలిటీ వచ్చి 2 స్క్వేర్స్ 2 క్యూబ్స్ పాసిబిలిటీ ఉంది, కానీ 2తో రాదు. ఇది ఒకసారి నీట్గా చూసామంటే ఫస్ట్ వచ్చి దట్ ఈస్ 1 × 2 = 2. ఓకే, ఫస్ట్ ఒకటి వచ్చిందా. నెక్స్ట్ 2 × 2. ఓకే, 2 × 2 దట్ ఈస్ 2 × 2 = 4. ఓకే, సెకండ్ టర్మ్ వచ్చిందా. నెక్స్ట్ అదేవిధంగా 4 × 2 = 8. నెక్స్ట్ అదేవిధంగా 8 × 4 వచ్చి 32. ఓకే, 32 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ 32 × 8 దట్ ఈస్ 32 × 8 = 256. ఓకే, నెక్స్ట్ 256 × 32 దట్ ఈస్ 8192. కాబట్టి మనకి 8th టర్మ్ అనేది నాట్ సూటబుల్. 8th టర్మ్ అనేది 1 2 3 4 5 6 7 8th టర్మ్ అనేది మనకు మిస్టేక్ ఉంది. యాక్చువల్ మనం 8192 ఉండాలి. కాబట్టి దట్ ఈస్ 8th టర్మ్ ఈజ్ అ మిస్టేక్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 7 14 19 29 40 44 ఈ ఆర్డర్లో మనకి 10th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది వచ్చి మనకి ఇంక్రీజ్ ఆర్డర్ లేదు, డిక్రీజ్ ఆర్డర్ లేదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మనం ఈ ఆర్డర్ ఒకసారి నీట్గా సాల్వ్ చేసామంటే దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ వచ్చి 7 కదా, ఫస్ట్ టర్మ్ 7 తీసుకుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చి 0 + 7 = 7 + 7 = 14. ఓకే, సెకండ్ టర్మ్ వచ్చింది. అదేవిధంగా థర్డ్ టర్మ్ వచ్చి 1 + 4 = 5 + 14 = 19. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. 1 + 4 = 5 వచ్చింది. 5 ప్లస్ ఆ టర్మే 14 = 15 దట్ ఈస్ 19. 1 + 4 5 + 14 19. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ చూసామంటే దట్ ఈస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఫోర్త్ టర్మ్ వచ్చి 1 + 9 = 10 + 19 = 29. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ వచ్చి 19 వచ్చి 1 + 9 వచ్చి 10 10 + సేమ్ టర్మ్ 19 29. మళ్ళీ మనం ఇంకొకటి చూసామంటే ఫిఫ్త్ వన్ వచ్చి 29 కదా, 2 + 9 = 11 + 29 దట్ ఈస్ 11 + 40 దట్ ఈస్ ఫిఫ్త్ టర్మ్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ వచ్చి 4 + 0 = 4 + 40 = 44. ఓకే, సిక్స్త్ టర్మ్. అదేవిధంగా సెవెంత్ టర్మ్ వచ్చి 4 + 4 = 8 + 44 = 52. నెక్స్ట్ ఎయిత్ టర్మ్ వచ్చి 5 + 2 = 7 + 52 = 59. నెక్స్ట్ నైన్త్ టర్మ్ వచ్చి 5 + 9 = 14 + 59 దట్ ఈస్ 59 + 14 వచ్చి 13 5 6 7 73. నెక్స్ట్ అదేవిధంగా 10th టర్మ్ వచ్చి 7 + 3 = 10 + 73 = 83. 83 ఈజ్ ద 10th టర్మ్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 34 మనకి ఇచ్చింది వచ్చి ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో పెడితే ఏది మనకి ప్యాటర్న్ కరెక్ట్గా వస్తుందని చెక్ చేయాలంటే బెస్ట్ పాసిబిలిటీ. మనం 4 ఆప్షన్స్ పెట్టి ట్రై చేయాలి. ఒకే ఆప్షన్ మనకు బెస్ట్ పాసిబిలిటీ వచ్చిందని ఎప్పుడు రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే 4 ఆప్షన్స్ పెడితే మనకు అందులో బెస్ట్ పాసిబిలిటీ అనేది వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఈజ్ ద బెస్ట్ పాసిబిలిటీ ఫర్ దిస్. మీరు అన్ని ఆప్షన్స్ పెట్టి ట్రై చేయండి, అప్పుడు మీకు బెస్ట్ పాసిబిలిటీ వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 1 వచ్చి ఏబి, నెక్స్ట్ బీబీ, నెక్స్ట్ ఏబి. దిస్ ఈజ్ ద బెస్ట్ పాసిబిలిటీ. ఏ బిబిబి, ఏబి, ఏఏ, బిఏ, బిబిబి, ఏబి, నెక్స్ట్ ట్రిపుల్ బి, నెక్స్ట్ బిఏ, ట్రిపుల్ బి. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ పాసిబిలిటీ మనకు 4 ఆప్షన్స్లో పెడితే. దట్ ఈస్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 35 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి బీడీజీఎల్, డీజీఎల్ఎన్, జిఎల్ఎన్క్యూని నెక్స్ట్ సిరీస్ అనేది ఏదో వస్తుందో మనం చూడాలి. మనం డిఫాల్ట్గా నెంబర్స్ రాసుకోకుండా ఒకసారి క్లీన్గా చూసామంటే నెక్స్ట్ డీజీఎల్ రిపీట్ అయింది. అదేవిధంగా జిఎల్ఎన్ రిపీట్ అయింది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ అలాగే రిపీట్ అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చి ఎల్ఎన్క్యూ రిపీట్ అవుతుంది. ఎల్ఎన్క్యూ ఈ 3 టర్మ్ రిపీట్ అవుతాయి. మనం లాస్ట్ టర్మ్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం లాస్ట్ టర్మ్స్ మాత్రం నెంబర్స్ రాసుకున్నప్పుడు సరిపోతుంది. దట్ ఈస్ ఎల్ వచ్చి 12, ఎన్ వచ్చి 14, నెక్స్ట్ క్యూ వచ్చి 17. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ ఏదో వస్తుంది. మనం ఈ సిరీస్లో చూసాం డిఫరెన్స్ వచ్చి 2, డిఫరెన్స్ వచ్చి 3,
నెక్స్ట్ పాసిబుల్ డిఫరెన్స్ వచ్చి 4. ఓకే, నెక్స్ట్ పాసిబుల్ 7 వచ్చి 21. మనకు వచ్చి యూ అనేది మనకు ఆప్షన్లో లేదు, నెక్స్ట్ వి మాత్రమే ఉంది. దట్ ఈస్ 22 అంటే 5 + 5. మనకి నెక్స్ట్ పాసిబిలిటీ పర్ఫెక్ట్ పాసిబిలిటీ వచ్చి ఎల్ అండ్ క్యూ వి మాత్రమే ఉంది. అంటే యూ ఉంటే మనకి యూ పాసిబిలిటీ వచ్చి మనకి యూ లేదు కాబట్టి వి ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ అయితే 2, 3, 5. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అయినా పాసిబిలిటీ వస్తుంది. 2, 3, 4 అయితే మనకి యూ లేదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఎల్ అండ్ క్యూ వి. క్వశ్చన్ నెంబర్ 36 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి Z25A, X21C, T13G నెక్స్ట్ సిరీస్ అనేది ఏదో వస్తుంది. మన వీడియో నెంబర్స్ రాసేసుకున్నాం అంటే నీట్గా. దట్ ఈస్ 26 - 1 = 25 మిడిల్లో వచ్చింది. అదేవిధంగా 24 - 3 వచ్చి 21 మిడిల్లో వచ్చింది. 20 - 7 వచ్చి 13 వచ్చింది. అదేవిధంగా మనకు మిడిల్లో టర్మ్ మైనస్ సబ్ట్రాక్ట్ అయ్యి రావాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇది చూసామంటే ఈ పాసిబిలిటీ 26కి 24కి -2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 24కి 20కి -4 డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా 20కి దీనికి -6 డిఫరెన్స్ తీసుకున్నామంటే దట్ ఈస్ -14 వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏ వచ్చి 1 ఇక్కడికి వచ్చి 2 +2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 3కి ఇక్కడికి +4 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి +6 డిఫరెన్స్ అంటే 7 + 6 వచ్చి 13. దట్ ఈస్ MN 14 - 13 వచ్చి 1. దట్ ఈస్ M1N. దట్ ఈస్ ఆప్షన్ దట్ ఈస్ NM. ఓకే, 14 వచ్చి N, 13 వచ్చి N -1. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, మనం ఇలా ప్యాటర్న్ అనేది సాల్వ్ చేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 37 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి PENCILS వచ్చి WKSGLNT ఇవ్వబడింది కోడ్ ఒక మ్యాప్లో. అదేవిధంగా డ్రాయింగ్ DRAWING దాన్ని ఎలా మ్యాప్ చేశామో చూడాలి. మనం నెంబర్స్ నీట్గా రాసేసుకున్నాం. ఇప్పుడు మనం చూసామంటే 16కి దీనికి వచ్చి డిఫరెన్స్ వచ్చి 6 ఉంది. దట్ ఈస్ 16కి దీనికి వచ్చి 7 ఉంది డిఫరెన్స్. ఓకే, 16 + 7 వచ్చి 23. అదేవిధంగా 5 + 6 వచ్చి 11. నెక్స్ట్ 14 + 5 వచ్చి 19. అదేవిధంగా 3 + 4 వచ్చి 7. 9 + 3 వచ్చి 12. 12 + 2 వచ్చి 14. 19 + 1 వచ్చి 20. మనకి ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే ఆర్డర్ మనం ఇక్కడ ప్లేస్ చేసామంటే దట్ ఈస్ 7 + 1 11. నెక్స్ట్ 8 + 6 వచ్చి 24. నెక్స్ట్ 5 వచ్చి 6. 4 పెడితే 24 + 3 వచ్చి 4 వచ్చి 27 వస్తుంది. 27 అంటే దట్ ఈస్ 1. నెక్స్ట్ 9 + 3 వచ్చి 12. నెక్స్ట్ 14 + 2 వచ్చి 16. 7 + 1 వచ్చి 8. మనం ఈ ఆర్డర్లో రాసుకున్నామంటే 11 వచ్చి K, 24 వచ్చి X, నెక్స్ట్ 6 వచ్చి F, 27 అనేది 26 తర్వాత టర్మ్ దట్ ఈస్ A. దట్ ఈస్ 1 అవుతుంది A. 12 వచ్చి L, 16 వచ్చి P, 8 వచ్చి H. దట్ ఈస్ KXFALPH. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 38 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ delicious మ్యాప్ టు DLCOSEIIU మ్యాప్ చేస్తే, అదేవిధంగా నెక్స్ట్ క్రోనాలజికల్ COOATHCLEని ఎలా మ్యాప్ చేస్తారు. మనం ఇక్కడ చూసామంటే ఇది ఎటువంటి నెంబర్ సిరీస్ అనేది. ఎందుకంటే మెయిన్ కండిషన్ ఇక్కడ డెలిషియస్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జస్ట్ ప్యాటర్న్ మార్చారు. ఆల్ఫాబెట్ని రివర్స్లో రాయడం అలా రాశారు. ఇదే విధంగా 9 టర్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా అది 9 టర్మ్స్ ఉంది. కావాలంటే ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్ ఉన్నాయి. ఇవి 9 టర్మ్స్ ఉన్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఒకసారి ఈ ప్యాటర్న్ చూసామంటే D వచ్చి అలాగే ఫిక్స్ అయింది. నెక్స్ట్ L ఇక్కడ నుంచి మ్యాప్ అయింది, C మ్యాప్ అయింది, O మ్యాప్ అయింది, S మ్యాప్ అయింది. ఓకే, క్రాస్ అంటే ఒక వర్డ్ తర్వాత ఒక వర్డ్ మ్యాప్ అయింది. ఇక్కడ వచ్చి U మ్యాప్ చేశారు, I మ్యాప్ చేశాడు, నెక్స్ట్ EI మ్యాప్ చేశాడు, నెక్స్ట్ E మ్యాప్ చేశాడు. ఓకే, ప్యాటర్న్ వచ్చి క్రాస్ ప్యాటర్న్ అయింది. అదేవిధంగా ఈ ప్యాటర్న్ చూసామంటే ఫస్ట్ C మ్యాప్ అవుతుంది, నెక్స్ట్ O, నెక్స్ట్ T, నెక్స్ట్ వచ్చి C, నెక్స్ట్ వచ్చి E, లాస్ట్ టర్మ్ వచ్చి E మ్యాప్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నామంటే L, నెక్స్ట్ H, నెక్స్ట్ A, నెక్స్ట్ వచ్చి O. దట్ ఈస్ COTCEOAHL. ఇది వచ్చి బై డిఫాల్ట్ ఆన్సర్స్లో లేదు, ఆప్షన్స్లో లేదు, కానీ దిట్ ఈస్ ద రైట్ వన్. కానీ మనకు వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ వచ్చి ఆన్సర్ 3. కీలో మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చి CHOOC
COLAET. మనకి ఈ ఆప్షన్లు ఇచ్చారు, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చి COTCE. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 39 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఫ్రూట్స్ FRUITS వచ్చి 6, 18, 21, 18, 7, 8గా మ్యాప్ చేశారు. అదేవిధంగా హెల్త్ వచ్చి ఎలా మ్యాప్ చేస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ చూసామంటే ఫస్ట్ టర్మ్ వచ్చి F వచ్చి 6, నెక్స్ట్ R వచ్చి 18, U వచ్చి 21. ఇక్కడ వరకు మనకు ప్రాపర్గా మ్యాప్ చేశాడు. కానీ ఇక్కడ నుంచి I వచ్చి 18 ఇచ్చాడు. ఓకే, I వచ్చి యాక్చువల్గా 9 కానీ 18 ఇచ్చాడు. నెక్స్ట్ T వచ్చి 7 ఇచ్చాడు, S వచ్చి 8 ఇచ్చారు. మనం దీన్ని ఒకసారి ప్యాటర్న్ చూసామంటే ఎస్ టర్మ్ చూసామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దట్ ఈస్ S ఈజ్ 8 అంటే రివర్స్ ఆర్డర్లో వచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా T వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7 దట్ ఈస్ 7 రివర్స్ ఆర్డర్లో వచ్చాడు. అదేవిధంగా I చూసామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 దట్ ఈస్ I. ఓకే, ఫస్ట్ 3 టర్మ్స్ వచ్చి రెగ్యులర్ ఇచ్చాడు, రివర్స్లో వచ్చి నెక్స్ట్ 3 టర్మ్స్ వచ్చి రివర్స్ ఆర్డర్ వచ్చింది, ఫస్ట్ 3 టర్మ్స్ వచ్చి ఫార్వర్డ్. అదేవిధంగా ఈ 3 టర్మ్స్ చూసుకున్నామంటే H వచ్చి 8, E వచ్చి 5, A వచ్చి 1. ఇక్కడ వరకు అందరూ పర్ఫెక్ట్ చేస్తారు. నెక్స్ట్ L వచ్చి చూసామంటే L వచ్చి ఇక్కడ ఉంది, దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, 15. నెక్స్ట్ అదేవిధంగా T వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ H వచ్చి ఇక్కడ ఉంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 దట్ ఈస్ 19. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి B అనే బిందువు A నుండి ఈశాన్య దిశలో 25√2 ఉంది. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో A నుంచి B అనే బిందువు ఎంత డిస్టెన్స్ 25√2 డిస్టెన్స్లో ఉంది. ఓకే ఉంది. మరో బిందువు C పడమర దిశ వెంబడి B నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. పడమర అంటే వెస్ట్ డైరెక్షన్లో 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి B నుంచి C వచ్చి 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏం ఇచ్చాడో వెంబడి దూరం ఉంది. C నుండి అంత్య బిందువు D ఆగ్నేయ దిశలో 50√2. ఆగ్నేయ దిశ అంటే దట్ ఈస్ సౌత్ ఈస్ట్. ఇది వచ్చి 50√2 డిస్టెన్స్లో 50√2 దట్ ఈస్ D అంత్య బిందువు లాస్ట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు, B నుంచి Dకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. దట్ ఈస్ ఇది వచ్చి 90 degrees అవుతుంది, ఎందుకంటే 25√2 ఇక్కడ 50√2 దట్ ఈస్ 2 డివిజిబుల్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ 50-50 అవుతుంది కాబట్టి పాస్ అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ వచ్చి 90 degrees. మనం 90 degrees ఫార్ములా యూజ్ చేసుకొని చేసామంటే దట్ ఈస్ దీన్ని వచ్చి మనం డిస్టెన్స్ అనుకుందాం. యాక్చువల్ ఫార్ములా వచ్చి 50√2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 50 స్క్వేర్ ప్లస్ D స్క్వేర్. ఓకే, D స్క్వేర్ ఇది వచ్చి 50 స్క్వేర్ బేస్. దీని నుంచి పైథాగరస్ థీరం ప్రకారం దీని నుంచి D స్క్వేర్ ఈక్వల్స్ టు 50√2 హోల్ స్క్వేర్ మైనస్ 50 స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 50 × 50 × 2 మైనస్ 50 × 50. ఇక్కడ నుంచి మనం 50 కామన్ తీసామంటే 50 × 50 2 - 1 దట్ ఈస్ 2 - 1 వచ్చి 1 వస్తుంది. దట్ ఈస్ 50 × 50. మనకి ఇక్కడ D వాల్యూ కావాలి. దట్ ఈస్ D value equals to 50 meters. That is option 2 is the right answer for this question. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్ వస్తే మనం ఫైండ్ అవుట్ చేయగలం. దట్ ఈస్ ఆప్షన్ 2 is the right answer for this question. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ క్లాక్ ఈజ్ సో ప్లేస్ దట్ ద 6 PM కి ఇట్స్ అవర్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్. అవర్ హ్యాండ్ వచ్చి సౌత్ ఈస్ట్ సైడ్ పేస్ట్ అయింది. దట్ ఈస్ అవర్ హ్యాండ్ వచ్చి సౌత్ ఈస్ట్ సైడ్ దట్ ఈస్ 6కి 6 ఇక్కడ దీనికి ఆపోజిట్లో వచ్చి 12, ఈ రెండింటికి ఆపోజిట్లో వచ్చి 9, ఈ రెండింటికి ఆపోజిట్లో వచ్చి 3. ఓకే, 3 o'clock అయితే దెన్ ద 9 PMకి ద అవర్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్. అవర్ హ్యాండ్ అనేది 9 గంటలకు ఎక్కడ పాయింట్ అవుతుంది. దట్ ఈస్ 9 PMకి వచ్చి ఇలా పాయింట్ అయితే దట్ ఈస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పాయింట్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సౌత్ వెస్ట్ డైరెక్షన్, ఎందుకంటే ఆపోజిట్లో కార్నర్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 ఉదయం 8 గంటల ప్రాంతంలో AB అనే ఇద్దరు మిత్రులు ఒకరికి మరొకరు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఏ యొక్క నీడ ఖచ్చితంగా అతని ఎడమ వైపున ఉంటే, అంటే ఇక్కడ వచ్చి ఈస్ట్ సైడ్ వచ్చి సన్ రైజ్ అవుతుంది. దట్ ఈస్ సన్ రైజ్ వచ్చి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఏకి వచ్చి లెఫ్ట్ సైడ్ అంటే ఏ వచ్చి ఫేస్ చేస్తాడు, ఇది ఏకి లెఫ్ట్ సైడ్, ఇక్కడ వచ్చి షాడో పడుతుంది. దట్ ఈస్ ఏ వచ్చి లెఫ్ట్ సైడ్ రావడం.
అంటే ఏబి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, దట్ ఈస్ బి ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. బి వచ్చి సౌత్ ఫేస్ డైరెక్షన్ చేస్తున్నాడు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. సన్ రైజ్ వచ్చి ఈస్ట్ సైడ్, ఎందుకంటే మార్నింగ్ 8 AM అన్నాడు. ఈస్ట్ సైడ్ డైరెక్షన్, దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ అంటే ఈ పక్క పడుతుంది. ఏకి వచ్చి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈ పక్క వచ్చి ఇలా నిలబడుకుంటే లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ పడుతుంది కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 43 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి బి యొక్క తండ్రి ఏ, బి యొక్క ఫాదర్ వచ్చి ఏ, దట్ ఈస్ మేల్. నెక్స్ట్ బి యొక్క తండ్రి ఏ, బి యొక్క సోదరి సి, బికి వచ్చి సోదరు వచ్చి సి, సి యొక్క భర్త వచ్చి డి, సికి వచ్చి భర్త ఉన్నాడు, దట్ ఈస్ డి. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ డి, ఈ ఈజ్ ఏస్ బ్రదర్, ఏ యొక్క సోదరుడు ఈ, ఏకి సోదరుడు వచ్చి ఈ బ్రదర్. ఓకే, అయితే డి యొక్క కుమారుడు ఎఫ్, డికి కుమారుడు వచ్చి ఎఫ్ ఈజ్ సన్, కుమారుడు ఎఫ్. అయితే బికి ఎఫ్కి రిలేషన్షిప్ ఏంటి? బికి ఎఫ్కి చెల్లి యొక్క కొడుకు, అంటే చెల్లి యొక్క కొడుకు. బికి ఎఫ్కి రిలేషన్షిప్ వచ్చి మేనల్లుడు, చెల్లి యొక్క కొడుకు వచ్చి బికి మేనల్లుడు అవుతాడు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెఫ్యూ, నెఫ్యూ చెల్లి యొక్క కొడుకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇఫ్ ఏ సేస్, ఇఫ్ ఏ ఏం చెప్తున్నాడంటే ఏ సేస్ బి ఈజ్ ద సన్ ఆఫ్ మై సిస్టర్స్ డాటర్, అంటే నాకు సిస్టర్ ఉంది, సిస్టర్కి ఒక డాటర్ ఉంది, మై సిస్టర్స్ డాటర్స్ హస్బెండ్, సిస్టర్కి ఒక హస్బెండ్ ఉంది, డాటర్కి ఒక హస్బెండ్ ఉంది, హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా, హస్బెండ్కి ఫాదర్ ఇన్ లా ఉన్నాడు, ఫాదర్ ఇన్ లాకి మళ్ళీ ఒక కొడుకు ఉన్నాడు, దట్ ఈస్ సన్, ఈజ్ ద బి. ఓకే, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, డాటర్ అండ్ హస్బెండ్. అండ్ మా చెల్లెలు మా బావ, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్, ఎందుకంటే వీళ్ళ యొక్క మామ వచ్చి వీళ్ళ యొక్క హస్బెండ్ అవుతాడు. వీళ్ళిద్దరికి కొడుకు అంటే మా చెల్లి కొడుకు, అంటే ఇతను బి వచ్చి ఏకి, ఏ టు బి రిలేషన్షిప్ వచ్చి తల్లి యొక్క సోదరుడు, బికి వచ్చి సిస్టర్ యొక్క బ్రదర్, అంటే తల్లి బికి వచ్చి తల్లి యొక్క సోదరుడు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఏకి ఒక చెల్లి ఉంది, చెల్లి కూతురుకి హస్బెండ్, హస్బెండ్కి ఒక ఫాదర్ ఇన్ లా అంటే మామ, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు, అంటే సిస్టర్. వీళ్ళిద్దరు కలిపి ఒక కొడుకున్నాడు, అతను బికి వచ్చి ఏమవుతాడు? చెల్లి యొక్క లేక సోదరి యొక్క అన్న లేదా బ్రదర్, తల్లి యొక్క సోదరుడు. 45 క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ ప్లస్ బి అంటే బి యొక్క కుమారుడు మరియు ఏ మరియు సి ఇంటూ బి అంటే బి యొక్క సోదరుడు ఏ. అయితే అప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి అడిగాడు. మనం ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు లాస్ట్ నుంచి సాల్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్లస్ వచ్చి బి యొక్క కుమారుడు ఏ అంటే సి యొక్క కుమారుడు వచ్చి బి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంటూ వచ్చి బి యొక్క సోదరుడు ఏ అంటే బి యొక్క సోదరుడు వచ్చి ఏ, దట్ ఈస్ విల్ ఇస్ ద బ్రదర్ రిలేషన్, సోదరుడు. అప్పుడు సోదరుడు ఏ అయితే ఆ తర్వాత మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1 సి యొక్క తండ్రి ఏ కాదు. నెక్స్ట్ సి యొక్క కుమారుడు ఏ, దట్ ఈస్ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే సి కొడుకు ఇతను, వీళ్ళిద్దరు బ్రదర్ రిలేషన్షిప్. సి యొక్క తండ్రి బి కాదు. నెక్స్ట్ సి యొక్క సోదరుడు బి కాదు. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 46th క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక విద్యా సంస్థలో ప్రతి విద్యార్థి తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ మాట్లాడతారు. అంటే 3 లాంగ్వేజెస్ ఉన్నాయి, దట్ ఈస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనుకుందాం. 3 లాంగ్వేజెస్ ఉంటే మాట్లాడతారు. 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటినీ మాట్లాడతారు. 50 మంది విద్యార్థులు తెలుగు మరియు ఇంగ్లీష్, ఓకే, 50 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా నెక్స్ట్ 35 మంది తెలుగు మరియు హిందీ, 35 మంది తెలుగు మరియు హిందీ మాట్లాడతారు. నెక్స్ట్ 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు, 25 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏమంటే 5 3 భాషలు మాట్లాడతారు. 5 మెంబర్స్ వచ్చి 3 మాట్లాడతారంటే ఇక్కడ తెలుగు హిందీ మాట్లాడే వాళ్ళు, తెలుగు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, నెక్స్ట్ ఇంగ్లీష్ హిందీ మాట్లాడే వాళ్ళు, ప్రతి దాంట్లో 5 మంది ఉంటారు. కాబట్టి 5 మంది తీసేసామంటే ఒరిజినల్ వాల్యూ వచ్చి 45, ఇది వచ్చి 30,
ఇది వచ్చి 20. ఎందుకంటే మనం ఈ 5 మెంబర్స్ అనేది ప్రతి దాంట్లో తీసేయాలి. నెక్స్ట్ 15 మంది తెలుగు మాత్రమే మాట్లాడతారు, అంటే 15 మెంబర్స్ వచ్చి తెలుగు మాత్రం మాట్లాడతారు. నెక్స్ట్ 25 మెంబర్స్ వచ్చి ఇంగ్లీష్ మాత్రం మాట్లాడతారు. 25 మంది వచ్చి ఇంగ్లీష్ మాత్రం మాట్లాడతారు. నెక్స్ట్ అదేవిధంగా 15 మంది వచ్చి తెలుగు మాత్రం మాట్లాడతారు. 25 మంది వచ్చి హిందీ మాట్లాడతారు. 25 మంది వచ్చి హిందీ మాట్లాడతారు. నెక్స్ట్ 10 మంది వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే, 10 మంది ఇంగ్లీష్ మాట్లాడితే ఆ సంస్థలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మనం దీన్ని టోటల్ చేసామంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 15 + 10 + 25, అంటే ఓన్లీ మాట్లాడే వాళ్ళని యాడ్ చేసుకున్నాము. ప్లస్ ఇక్కడ వచ్చి 45 తీసుకోవాలి. 45 ప్లస్ నెక్స్ట్ 30 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి 20 ఇక్కడ తీసుకుందాం కింద, ప్లస్ 20 ప్లస్ ఈ టోటల్ అన్నిటి కలిపి 5. మనం వీటి మొత్తం యాడ్ చేసామంటే దట్ ఈస్ ఆప్షన్ 150. దట్ ఈస్ ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మన 3 లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే మనం ఇక్కడ వీటిలో నుంచి వాటిని మైనస్ చేయాలి, అప్పుడు మనకు అక్యురేట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 మనకు వచ్చి, ఒక సంఖ్య సరి సంఖ్య అయితే అది 2చే భాగించబడుతుంది అనే ప్రవచనం యొక్క విశ్వపర్వము, ఒక సంఖ్య 2చే భాగించబడితే అది సరి సంఖ్య అవుతుంది. అంటే 2 ways మనకి ఇచ్చాడు, విశ్వపర్వం ఇచ్చాడు, పర్వం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనము మరి దాని విపర్యం 2 సత్యం. అదేవిధంగా మన కింద సెంటెన్స్లో ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. దట్ ఈస్ 1 వచ్చి, ఒక త్రిభుజం సమబాహు త్రిభుజం అయితే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే రివర్స్ వచ్చి యాక్సెప్ట్ అవ్వదు. ఒక సంఖ్య 6చే భాగించబడితే అది 3 చేత భాగించబడుతుంది. 3 చేత భాగించబడినట్టు 6 చేత భాగించబడుతుంది. దట్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3చే భాగించబడితే ఆ సంఖ్య 3చే భాగించబడుతుంది. ఇట్ ఈస్ ద ట్రూ. ఎందుకంటే 3తో భాగించే ప్రతి ఒక్కటి యాడ్ చేసినప్పుడు 3తో భాగించబడుతుంది. దట్ ఈస్ కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా ఒకసారి చూద్దాం. ఒక చతుర్భుజం చతురస్రం అయితే దాని 4 భుజాలు సమానం. 4 భుజాలు సమానం అయితే అది చతుర్భుజం కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 49 @ 64 75 25 36 వచ్చి వాటి మధ్యలో సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్స్ సంబంధించినటువంటి వాల్యూస్ ఇచ్చారు. వాటి నుంచి మనం సాల్వ్ చేసామంటే దట్ ఈస్ 49 వచ్చి ప్లస్, నెక్స్ట్ హ్యాష్ వాల్యూ వచ్చి మైనస్, నెక్స్ట్ డాలర్ సింబల్ వచ్చి డివిజిబుల్, నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూ వచ్చి ఇంటూ మల్టిప్లికేషన్. మనం వీటి అట్నే పేస్ చేసామంటే దట్ ఈస్ 49 64 75 25 36. మనం వీటి నుంచి సాల్వ్ చేసామంటే దట్ ఈస్ 49 + 64 వచ్చి 13 6 1 10 11 113 మైనస్ ఇక్కడ వచ్చి ఫస్ట్ డివిజిబుల్ ప్లేస్ చేయాలి. ఫస్ట్ వచ్చి 25 - 3 ఇంటూ 36. దట్ ఈస్ 113 - 36 ఇంటూ 3 వచ్చి 6 మూల 18 3 మూల 9 10. దట్ ఈస్ 108. 113 - 108 వచ్చి 5. దట్ ఈస్ ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 49 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 560 kilometers in 8 hours. దట్ ఈస్ మనకి నార్మల్ ఫార్ములా వచ్చి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మన స్పీడ్ వచ్చి స్పీడ్ ఆఫ్ కార్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ కార్ ఈక్వల్స్ టు 560 డివిజిబుల్ బై 8 kilometers. That is 70 kilometers per hour the speed of car. అదే విధంగా నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ బైక్ ఈజ్ 5/7 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. ద స్పీడ్ ఆఫ్ ద బైక్ వచ్చి 5/7 times ఇంటూ కార్ స్పీడ్. దట్ ఈస్ 7 1 7 10 50 kmph. 5 times ద 5/7 times. నెక్స్ట్ అదే విధంగా, if the ratio of the speed of the bike and train is 5:9, the speed of the bike is to speed of the train వచ్చి 5:9. ఇక్కడ మనకి 5 ఆల్రెడీ బైక్ స్పీడ్ వచ్చి 50 kilometers, అంటే ఇంటూ 10 అయితే ఇది వచ్చి 90 kilometers. దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 90 kilometers. 5 గంటల రైలు వెళ్ళగలిగే దూరం ఎంత? మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 90 kmph అయితే 5 అవర్స్లో ఇంటూ 90 దట్ ఈస్ 450 kilometers వెళ్తుంది. దట్ ఈస్ 5 అవర్స్లో డిస్టెన్స్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. దట్ ఈస్ స్పీడ్ ఇచ్చాడు, మనకి టైం ఇచ్చారు, మన డిస్టెన్స్ వచ్చి 450 kilometers ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50 మనకి ఇచ్చిన ఇది వచ్చి మామూలు మన నార్మల్ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం.
ఓకే, డిస్టెన్స్ పైన స్పీడ్ పైన టైం పైన ప్రాబ్లం వస్తే ఈ ఫార్ములా ఒకటి చాలు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇది క్వశ్చన్ వచ్చి 50th క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ ఏ అండ్ బి వచ్చి 240 కిలోమీటర్స్. ఏకి బికి మధ్యలో వచ్చి 240 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఏమైంది, ఇట్ టేక్స్ 2 hours ఫర్ 2 cars ఎల్ అండ్ డబ్ల్యూ క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే స్టార్ట్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ఏ అండ్ బి పాయింట్ ఇన్ ద సేమ్ టైం towards ఈచ్ అదర్. అంటే సేమ్ డైరెక్షన్లో 2 cars స్టార్ట్ అయితే 2 hours ఆ రెండు క్రాస్ అవుతాయి. అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చి యాడ్ అవుతుంది. దట్ ఈస్ ఎల్లో డబ్ల్యూ తీసుకున్నామంటే ఎల్ ప్లస్ డబ్ల్యూ రిలేటివ్ స్పీడ్ వచ్చి 240 కిలోమీటర్స్ డివిజిబుల్ బై 2 దట్ ఈస్ 120 kmph. రిలేటివ్ స్పీడ్ వచ్చి సేమ్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఒక బైక్ వస్తుంటే మన స్పీడ్ వచ్చి చాలా స్పీడ్గా కనిపిస్తుంది. అది స్పీడ్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఎల్ ప్లస్ డబ్ల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మనకు టోటల్ డిస్టెన్స్ డివిజిబుల్ బై టోటల్ టైం, అంటే డిస్టెన్స్ డివిజిబుల్ బై టైం వచ్చి స్పీడ్ వచ్చింది. దట్ ఈస్ ఎల్ ప్లస్ డబ్ల్యూ వచ్చి స్పీడ్, రిలేటివ్ స్పీడ్. అదేవిధంగా ఎల్ మైనస్ డబ్ల్యూ అంటే సేమ్ డైరెక్షన్లో, అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తా ఉన్నాం, అంటే ఇద్దరం ఒకే డైరెక్షన్లో వెళ్తా ఉన్నాం అంటే స్పీడ్ అనేది ఓవర్టేక్ చేసినప్పుడు స్పీడ్ అనేది స్లో అనిపిస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో బుస్తని వెళ్ళిపోతారు, సేమ్ డైరెక్షన్లో కొంచెం స్లోగా ఓవర్టేక్ అయినట్టు. దట్ ఈస్ సేమ్ డైరెక్షన్లో వచ్చి స్పీడ్ వచ్చి డిగ్రీ అదే మైనస్ సబ్ట్రాక్ట్. దట్ ఈస్ ఎల్లో డబ్ల్యూ 8 hours క్రాస్ అవుతాయి. ఈ రెండు 8 hours క్రాస్ అవుతాయి. దట్ ఈస్ ఈక్వల్స్ 240 డివిజిబుల్ బై 8 hours. దట్ ఈస్ 30 kmph. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే 120 కిలోమీటర్స్, ఆ రెండు స్పీడ్ యాడ్ అవుతాయి. సేమ్ డైరెక్షన్లో వచ్చి సపరేట్ అవుతాయి 30 కిలోమీటర్స్. మనకేం అడిగాడు దాంట్లో, ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఆఫ్ ఎల్ యొక్క స్పీడ్ అడిగాడు. దట్ ఈస్ ఎల్ యొక్క స్పీడ్ వచ్చి ద సేమ్ టైం బి అండ్ సేమ్ 8 hours ఫర్ ఎల్ టు ఓవర్టేక్ డబ్ల్యూ. ఎల్ వచ్చి డబ్ల్యూని ఓవర్టేక్ చేస్తుంది. దట్ ఈస్ ఎల్ వచ్చి ఎల్ ప్లస్ డబ్ల్యూ ఎల్ మైనస్ డబ్ల్యూ దట్ ఈస్ 120 ఈక్వల్స్ టు 30. రెండు చేసామంటే డబ్ల్యూడబ్ల్యూ గెట్ క్యాన్సర్ 2L ఈక్వల్స్ టు 150. దట్ ఈస్ ఎల్ ఈక్వల్స్ టు 75 kmph ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 51 క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, ఎంప్లాయీ విల్ బి టేక్ 12 minutes టు హిస్ ఆఫీస్ ఇఫ్ హీ రైడ్స్ హిస్ బైక్ అట్ స్పీడ్ ఆఫ్ 40 kmph. అతను హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంది, 40 kmph వెళ్తే 12 minutes లేట్ అవుతాడు. దట్ ఈస్ 50 kmph వెళ్తే 0 minutes, అంటే సేమ్ టైంకి రీచ్ అవుతాడు. మనం ఇక్కడ చూసామంటే ఇఫ్ ఈజ్ రైట్ సేమ్ దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టైం, దట్ ఈస్ సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, మనకి ఇక్కడ వచ్చి డిస్టెన్స్ వచ్చి ఫిక్స్ కానీ టైం వచ్చి వేరియేషన్. దట్ ఈస్ డిస్టెన్స్ వచ్చి ఫిక్స్ డివిజిబుల్ బై స్పీడ్ వచ్చి 40 km/h. ఇక్కడ మనం మైనస్ డిస్టెన్స్ డివిజిబుల్ బై 50. ఇక్కడ మనం నీట్గా చూసామంటే డిస్టెన్స్ వచ్చి ఫిక్స్, రెండు కండిషన్లో ఫిక్స్. ఇక్కడ వచ్చి 40 km స్పీడ్తో వెళ్తే మనం 12 minutes అనేది లేట్ అవుతాం. దట్ ఈస్ 12 minutes అవర్స్లో కన్వర్ట్ చేస్తే 12 డివిజిబుల్ బై 60. కానీ 50 km వెళ్తే సేమ్ ఎగ్జాక్ట్ టైమింగ్ వెళ్తాం. అంటే ది డిస్టెన్స్ వచ్చి సేమ్ కాబట్టి మనం ఈ ఫార్ములాలో పేస్ట్ చేసాం. దట్ ఈస్ ఎల్సిఎం తీసామంటే 2000 50 into 40 that is 50d minus 40d equals 12 divisible by 60. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసామంటే 10d divisible by 2000 equals to 12 divisible by 60. 0 will get cancelled, e0 get cancelled, 6 1s are 6 2s are, d equals to 2 into 20 that is 40 kilometers is the right answer for this question. మనం ఈ ఫార్ములా కానీ చేయగలిగామంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 4. మనకి ఇక్కడ ఇది కానీ నీట్గా అర్థమైందంటే మిగిలిన మొత్తం అర్థమైనట్లే. దట్ ఈస్ డిస్టెన్స్ వచ్చి ఫిక్స్, 40 km వెళ్తున్నప్పుడు వచ్చి 12 minutes డిఫరెన్స్ వచ్చింది, 50 km వెళ్ళినప్పుడు 0 డిఫరెన్స్ వచ్చింది. మనం దీన్ని ఇలా పేస్ట్ చేసుకున్నామంటే ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ డివిజిబుల్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైం. 52nd క్వశ్చన్, స్టేట్మెంట్ అండ్ అసర్షన్, అనుమతులు, ప్రవచనం అండ్ అనుమతులు. నాకు తెలిసి ఇవే టఫెస్ట్ క్వశ్చన్స్, ఎందుకంటే అన్ని ఆన్సర్ లాగే అనిపిస్తాయి కానీ మనం ఏదనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రవచనం వచ్చి, ఈనాటి కొన్ని భారతీయ క్రీడలు ఒకప్పుడు ఉన్నట్లుగా నేడు లేవు. ఓకే, ఇంతకు మునుపు ఫుట్బాల్ మరియు హాకీలలో భారతదేశం గణనీయమైన విజయాలను సాధించింది. ఇంతకు మునుపు గణనీయమైన విజయాలు సాధించింది. మనకు అదర్శన వచ్చి, ప్రస్తుతం మన దేశంలో ఫుట్బాల్ మరియు హాకీలు మంచి ఆటగాళ్ళు లేరు. మనం ఎలా చెప్పగలం మంచి ఆటగాళ్ళు ఉన్నారా లేరా? ఎందుకంటే మనకు ప్రొఫెషన్ దాని సంబంధం లేదు. దట్ ఈస్ 1 వచ్చి రాంగ్. నెక్స్ట్, ఇటీవల కాలంలో భారతదేశం చాలాసార్లు ఫుట్బాల్ మరియు హాకీ పోటీలు అపజయం పాలైంది. ఎందుకంటే ముందులా మనం విజయాలు సాధించట్లేదంటే ఇప్పుడు అపజయాలు పాలైనట్లే. కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 2. దట్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 2 follows. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 52nd క్వశ్చన్. 53rd క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, అన్ని దీర్ఘ చతురస్రాలు సమాంతర చతుర్భుజాలే
అన్ని దీర్ఘ చతురస్రాలు వచ్చి సమాంతర చతుర్భుజం అంటే ఒక దీర్ఘ చతురస్రం వస్తే సమాంతర చతుర్భుజాలుగా మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు. అదే దాన్ని ఎలా చెప్పాడు, ఏ సమాంతర చతుర్భుజమైన దీర్ఘ చతురస్రాలు కాదు. దట్ ఈస్ 1 ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకంటే ఏ సమాన చతుర్భుజమైనా దీర్ఘ చతురస్రం కాదు, ఖచ్చితంగా కాదు. దట్ ఈస్ రాంగ్ 1. అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలే. ఆప్షన్ 2 కూడా రాంగే. కాబట్టి దట్ ఈస్ 2 ఫాలో అవ్వు. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 54 క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ మరియు పీలు ఒక వృత్తం యొక్క వ్యాసం యొక్క అంత్య బిందువులు. అంటే మనం ఇక్కడ సెంటర్ అనుకుందాం, ఏ అండ్ బి వ్యాసం యొక్క అంత్య బిందువులు పి మరియు క్యూలు ఏపీబిక్యూ అనే చతుర్భుజం అయ్యేటట్లు వృత్తంపై గల ఏదైనా 2 బిందువులు, అంటే ఏకి పికి మధ్యలో ఉంటుంది పి ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్యూ, ఇది వచ్చి అంత్య బిందువులు. దీని నుంచి మనం చతుర్భుజం డ్రా చేసామంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. వీళ్ళు ఏమడిగారు, నెక్స్ట్ బిందువులు అయితే ఏ అట్ యాంగిల్ ఆఫ్ ఏపీబి అట్ యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈక్వల్స్ టు అట్ యాంగిల్ ఆఫ్ ఏక్యూబి దట్ ఈస్ ఏక్యూబి. ద బోత్ ఆర్ సేమ్, దట్ ఈస్ కన్క్లూజన్ వన్ ఈస్ సాటిస్ఫైడ్, దట్ ఈస్ ఈక్వల్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కండిషన్ వచ్చి అట్ యాంగిల్ ఆఫ్ పిఏక్యూ నెక్స్ట్ అట్ యాంగిల్ ఆఫ్ క్యూబిపి దిట్ ఈస్ బోత్ విల్ రాంగ్. అంటే అది సాటిస్ఫై చేయవు. ఈ 2 యాంగిల్స్ అనేది సాటిస్ఫై, ఈ 2 యాంగిల్స్ మాత్రం సాటిస్ఫై చేస్తాయి. దట్ ఈస్ కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక స్తూపం యొక్క దాని భూవైశాల్యానికి సమానమైన భూవైశాల్యం కలిగిన ఒక శంకును బోర్లించిన, అంటే సేమ్ వైశాల్యం కలిగిన శంకును బోర్లించినట్లయితే ఉన్న రూపంలో ఒక గోపురం ఉన్నది, అంటే గోపురం షేప్లో ఉంది. స్తూపం యొక్క వ్యాసార్థం ఎత్తులు వరుసగా వ్యాసార్థం r ఈక్వల్స్ టు 2√6 మీటర్స్. అదేవిధంగా హైట్ వచ్చి 14 మీటర్స్ రెస్పెక్టివ్లీ. ఇది వచ్చి 14 మీటర్లు. కోన్ యొక్క హైట్ వచ్చి 5 మీటర్స్. అయితే దెన్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా, దీని యొక్క చుట్టూరు ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనకు వచ్చి సిలిండర్ వస్తుంది, కోన్ వస్తుంది. దట్ ఈస్ బోత్ వచ్చి సిలిండర్ ఏరియా ప్లస్ కోన్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. మనకి ఈ రెండింటికి ఫార్ములాస్ వచ్చి దట్ ఈస్ సిలిండర్ వచ్చి 2πRh ప్లస్ కోన్ వచ్చి πr రూట్ ఇంటూ h² ప్లస్ r². దీంట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే దట్ ఈస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఏరియా ఈక్వల్స్ టు దట్ ఈస్ దీంట్లో మనం వాల్యూస్ వచ్చి సబ్స్టిట్యూట్ చేసామంటే దట్ ఈస్ 2 ఇంటూ π ఇంటూ r వాల్యూ వచ్చి 2√6 ఇంటూ హైట్ వచ్చి 14 ప్లస్ అదేవిధంగా π ఇంటూ 2√6 ఇంటూ రూట్ ఆఫ్ h వాల్యూ వచ్చి 5², దట్ ఈస్ కోన్ h వాల్యూ వచ్చి 5² ప్లస్ r వాల్యూ వచ్చి 2√6² రూట్. మనం దీన్ని సింప్లిఫై చేసామంటే ఇక్కడ పై 2 కామన్ తీసేద్దాం. దట్ ఈస్ 2π కామన్ తీసామంటే 2√6 ఇంటూ 14 ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 2√6 కూడా కామన్ తీసేయచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చి టోటల్ π 2√6 కామన్ తీసామంటే 14 ఇంటూ 2 దట్ ఈస్ 14 ఇంటూ 2 ప్లస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 4 ఇంటూ 6. ఓకే, బ్రాకెట్లో పెట్టండి. దట్ ఈస్ 2√6 ఇంటూ π ఇంటూ 14 ఇంటూ 28 ప్లస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 24 దట్ ఈస్ 49. రూట్ ఆఫ్ 49, ఈ వాల్యూ 49 వాల్యూ వచ్చి దట్ ఈస్ రూట్ ఆఫ్ 49 వాల్యూ వచ్చి 7, దట్ ఈస్ 7. ఓకే, దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసాం. 2√6 π ఇంటూ 27 ప్లస్ ఇది వచ్చి 35. ఓకే, 35 ఇంటూ 2 వచ్చి 70√6 ఇంటూ π. మనకి ఇంకా ఆన్సర్ వచ్చి ఇంకా సింప్లిఫికేషన్ చేశాడు. దట్ ఈస్ 70√6 ఇంటూ 22 డివిజిబుల్ బై 7. దట్ ఈస్ 7 1 7 10 దట్ ఈస్ 220√6 π. 220√6 దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మన ఈ ప్యాటర్న్ అర్థమై ఈ ఫార్ములాస్ తెలిసాయంటే మనం మిగిలినంత క్యాలిక్యులేషన్ పార్టే. జస్ట్ ఆ ఫార్ములాస్ మనకు తెలిసాయంటే క్యాలిక్యులేషన్ పార్టే. ఎప్పుడు కానీ √6 వాల్యూస్ని ఎప్పుడు సింప్లిఫై చేయకండి, అంటే కొద్దిగా సైడ్ పెట్టుకుని మనం లాస్ట్లో సింప్లిఫై చేసుకుని ఈజీ అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 56 మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చి ఒక ఐస్ క్రీమ్తో నింపబడిన ఒక శంకు యొక్క పైభాగం ఐస్ క్రీమ్ బోర్లించిన అర్ధగోళంలా ఉన్నది. అంటే మన ఐస్ క్రీమ్ వచ్చి శంకులా ఉంది, మనకి పైన ఐస్ క్రీమ్ వచ్చి హాఫ్ హెమిస్ఫియర్ లాగా ఉంది, దట్ ఈస్ అర్ధగోళంలాగా ఉంది. ఓకే, ఐస్ క్రీమ్ కోను, నెక్స్ట్ ఇది వచ్చి హాఫ్ హెమిస్ఫియర్ అర్ధగోళంలాగా, పైన ఐస్ క్రీమ్ పైన వచ్చి అర్ధగోళంలాగా ఉంది. అయితే బోర్లించిన అర్ధగోళంలా ఉంది. యొక్క ఎత్తు వ్యాసార్థాలు వరుసగా హైట్ వచ్చి 13 సెంటీమీటర్స్, నెక్స్ట్ వ్యాసార్థం వచ్చి 4 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అయితే ఐస్ క్రీమ్ యొక్క ఘన పరిమాణం దట్ ఈస్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు వస్తాయి, దట్ ఈస్ కోన్ వాల్యూమ్ అండ్ హెమిస్ఫియర్ వాల్యూమ్ వస్తుంది. ఆ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ కోన్ వాల్యూ ఫార్ములా వచ్చి πr స్క్వేర్ h/3. అదేవిధంగా హెమిస్ఫియర్ వాల్యూమ్ వచ్చి 2/3 πr క్యూబ్. మనం ఈ రెండింటిలో వీటిని కానీ ప్లేస్ చేసామంటే దట్ ఈస్ వాల్యూస్ ప్లేస్ చేస్తే దట్ ఈస్ పై కామన్ తీస్తాము, π/3 కామన్ తీసామంటే r వచ్చి 4 4 16, హైట్ వచ్చి 13 ప్లస్ 2 ఇంటూ r క్యూబ్ వచ్చి 16 ఇంటూ 4. ఓకే, 16 ఇంటూ 4. దీన్ని మనం సింప్లిఫై చేసామంటే దట్ ఈస్ దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటూ వస్తే π/3 ఇంటూ 208 ప్లస్ 128 దట్ ఈస్ ఈక్వల్స్ టు 22/7 ఇంటూ 3 ఇంటూ 336. 3 1s 311 2 times, దట్ ఈస్ టోటల్ సింప్లిఫై చేస్తే 352. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 352. మనకు ఆప్షన్ వచ్చి 356 ఇచ్చారు, కానీ మనకు ఆప్షన్ వచ్చి 352 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ రెండు వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఈ ఫార్ములా గుర్తుండాలి, ఈ ప్యాటర్న్ గుర్తుందంటే మనం ఈజీగా క్యాల్కులేషన్ బోర్డ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఫ్రమ్ ఏ వుడెన్ క్యూబ్ ఆఫ్ 14 సెంటీమీటర్స్. మనకి ఇది ఒక క్యూబ్ అనుకున్నామంటే 14 సెంటీమీటర్స్ ఎడ్జ్, అన్ని సైడ్లో వచ్చి 4 సెంటీమీటర్స్ ఉన్నాయి. రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ కర్వ్డ్ అవుట్. ఇక్కడ రైట్ సర్క్యులర్ కోన్ అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే ఈ టచెస్ అనేది సర్కిల్, ఫుల్ పెద్ద సర్కిల్లో నుంచి ఒక కోన్ పార్ట్ని సపరేట్ చేసాం, దట్ ఈస్ ఈ విధంగా సపరేట్ చేసాం. వాల్యూమ్ దట్ రిమూవ్స్ పోర్షన్ ఆఫ్ ద క్యూబ్ v, రిమూవ్డ్ పోర్షన్ ఆఫ్ ద క్యూబ్ v, దెన్ 3v వాల్యూమ్ అంటే v వచ్చింది, మనం 3v ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ ఈస్ మనకి ఇక్కడ వచ్చి ఈ లెంత్ వచ్చి 14 సెంటీమీటర్స్ అంటే ఈ లెంత్ కూడా 14 సెంటీమీటర్స్, ఎందుకంటే మ్యాక్సిమం పాసిబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్ వన్ బిగ్ సర్కిల్ అనేది మనం తీసేసాం. దట్ ఈస్ r వాల్యూ వచ్చి 7 సెంటీమీటర్స్, హైట్ వచ్చి కూడా 14 సెంటీమీటర్స్, ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ ఈ లెంత్ వచ్చి 14 సెంటీమీటర్స్ కాబట్టి హైట్ కూడా మనకి 14 సెంటీమీటర్స్ వస్తుంది. దట్ ఈస్ ఇప్పుడు మనకి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద వాల్యూమ్ ఫార్ములా ఆఫ్ కోన్ వచ్చి వాల్యూమ్ ఈక్వల్స్ టు πr స్క్వేర్ h/3. దట్ ఈస్ 22/7 ఇంటూ r వచ్చి 7 స్క్వేర్ 49 ఇంటూ h వాల్యూ వచ్చి 14 డివిజిబుల్ బై 3. ఓకే, 7 1s 7 7s. దీన్ని మనం సింప్లిఫై చేసాం 22 ఇంటూ 7 ఇంటూ 14 డివిజిబుల్ బై 3. దట్ ఈస్ దీని వాల్యూ వచ్చి ఓకే, దీన్ని సింప్లిఫై చేసామంటే దిట్ ఈస్ 2156 వస్తుంది డివిజిబుల్ బై 3. మనకి ఇది వచ్చి వాల్యూమ్ v, మనం ఫైండ్ అవుట్ చేయమన్నది 3v. దట్ ఈస్ 3v ఈక్వల్స్ 2156. మనకు వచ్చి 3v వాల్యూ వచ్చి 2156 వస్తుంది. దిస్ ఈజ్ ఆప్షన్లో లేదు, బట్ రైట్ ఆన్సర్ వచ్చి 2156. మనకి ఇక్కడ నుంచి మనం కట్ చేసాము పార్ట్ని, దాని రేడియస్ వచ్చింది, హైట్ వచ్చింది, దాని నుంచి మనం వాల్యూమ్ ఫార్ములా బట్టి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 3 అంగుళాల వ్యాసార్థం 8 అంగుళాలు ఎత్తుగల ఒక ఘన లవవృత్రీయ లోహ స్తూపాన్ని, దట్ ఈస్ సిలిండర్ వచ్చి సర్కులర్ సిలిండర్ వచ్చి వ్యాసార్థం వచ్చి 3 inches, హైట్ వచ్చి 8 inches. అయితే ఇంచెస్ మెల్టెడ్ అండ్ రీకౌట్ ఇంటూ ద ఐడెంటికల్ హెమిస్పియర్స్. దీని వచ్చి మొత్తం కరిగిచ్చేసి రీకాటికల్ హెమిస్పియర్స్, హాఫ్ హెమిస్పియర్స్గా రెడీ చేసి హూస్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ద బేస్ ఆఫ్ ద సిలిండర్. అంటే దీని రేడియస్ ఎంతో దీని రేడియస్ కూడా అంతే, దట్ ఈస్ r ఈక్వల్స్ టు 3. అయితే ఎన్ని ఈక్వల్స్ బేస్ ఆఫ్ సిలిండర్ దెన్ ద నెంబర్ ఆఫ్ హెమిస్పియర్స్ దట్ ఫార్మ్. దీంతో ఎన్ని హెమిస్పియర్స్ అనేది ఫార్మ్ చేయడం, అంటే దీని వాల్యూము వీటి యొక్క వాల్యూమ్ అనేది ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ వాల్యూమ్ని డివైడ్ బై వాల్యూమ్ చేసినప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ అన్ని. దట్ ఈస్ వాల్యూమ్ వచ్చి 5r స్క్వేర్ h డివిజిబుల్ బై 2/3 ఇంటూ πr క్యూబ్. అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూము మొత్తం కరిగించేసి హాఫ్ హెమిస్పియర్స్ చేసి ఇన్ని వస్తాయన్నది పాసిబిలిటీ. అంటే మనం ఇచ్చి డినామినేటర్ తీసుకొని దీన్ని న్యూమరేటర్ తీసుకున్నాం అంటే π విల్ గెట్ క్యాన్సర్,
r cube r will get cancel, 2 value అలాగే వస్తుంది, that is 3/2 into h by r, that is 3/2 into h value ఎంత 8 divisible by r value 3 will get cancel, 2 get cancel, that is 4, that is option 2 is the right answer for this question. 4 హెమిస్పియర్స్ అనేటివి ఈక్వల్ హెమిస్పియర్స్ అనేటివి వస్తాయి ఈ వాల్యూమ్తో దీన్ని తయారు చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి సాలిడ్ ఐరన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ వచ్చి 24 సెంటీమీటర్. ఒక సాలిడ్ ఐరన్ క్యూబ్ ఉంది, దానికి ఎడ్జ్ వచ్చి 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అంటే ఈక్వల్ ఎడ్జెస్ ఉంటాయి. రీకట్ ఇంటూ ద రెక్టాంగులర్ షీట్, అంటే దాన్ని మొత్తం మెల్ట్ చేసి రెక్టాంగులర్ షీట్ లాగా రెడీ చేశారు. ద థిక్నెస్ వచ్చి 2 mm ఇచ్చారు. అండ్ ద లెంత్ అండ్ బ్రిడ్త్ ఆఫ్ ద షీట్ వచ్చి 6:5 ఇచ్చాడు. దట్ ఈస్ లెంత్ బ్రిడ్త్ వచ్చి 6:5 అంటే 6x:5x ఇచ్చాడు. మనం దీంట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, దట్ ఈస్ L+B, అంటే ఈ లెంత్ ప్లస్ బ్రిడ్త్ అనేది ప్లస్లో అడిషన్ కనుక్కోవాలి. దట్ ఈస్ మనం ఇక్కడ ఈక్వల్ చేసామంటే అంటే దీని వాల్యూమ్ వచ్చి ఈక్వల్, మనం దీని నుంచి లెంత్ అని బ్రిడ్త్ కనుక్కోవచ్చు. ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ వచ్చి దట్ ఈస్ x3, ఇది వచ్చి థిక్నెస్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ లెంత్, దట్ ఈస్ 24 into 24 into 24 ఈక్వల్స్ టు 2 divisible by 10, అంటే ఎంఎంలో ఉంది, దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నా, దట్ ఈస్ 6x into 5x. మనం దీన్ని సాల్వ్ చేసామంటే దట్ ఈస్ 5 1s are 5 2s are 2 1s are 2 1s are క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి దట్ ఈస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 24 into 24 into 24 divisible by 6, అంటే ఈ 6 మనం ఇప్పుడు పంపించేసాం, ఈ 24 అలాగే పెట్టేసాం, అంటే 6 1s are 6 4s are 24. ఇప్పుడు x ఈక్వల్స్ టు 24 into 2, దట్ ఈస్ ఇక్కడ 24 into 24లో నుంచి ఒక 24 తీసుకున్నాం, ఇక్కడ 4లో నుంచి 2 తీసుకున్నాం, దట్ ఈస్ రూట్ వాల్యూలో 2 తీసుకున్నాం, దట్ ఈస్ x ఈక్వల్స్ టు 48. x ఈక్వల్స్ టు 48 అంటే దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ 6 into 48 plus 5 into 48. ఇక్కడ నుంచి 48 కామన్ తీసామంటే 11, 6 plus 5 వచ్చి 11, దట్ ఈస్ 48 into 11 వచ్చి 48 8 12 5 526 is the answer for this question. That is 528 is the answer, that is option 2 is the answer for this question. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి వెండర్ సెల్స్ వెజిటేబుల్ at 12% లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్, అంటే 12% లాస్కి అమ్ముతున్నాడు. అదేవిధంగా బట్ ఈ మ్యానిపులేట్స్ ద వెయిట్ ఆఫ్ ద 800 grams యాజ్ 1 kg, అంటే 1 kg ఉండాల్సిందని 800 gramsకి పెట్టి అమ్మేస్తాడు, దట్ ఈస్ 200 grams ప్రాఫిట్ పొందుతున్నాడు. దట్ ఈస్ 200 grams divisible by 800 into 100, దట్ ఈస్ 0 will get cancel, 2 4s are 100, 2 2s are 50, 2 1s are 25, అంటే ప్లస్ 25% ప్రాఫిట్ పొందుతాడు. ఒక వస్తువు పైన -12% 25% ప్రాఫిట్ పొందితే ఫార్ములా వచ్చి x+y ఇంటూ ప్లస్ xy డివిజిబుల్ బై 100, అంటే సేమ్ వస్తువు ఉంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా, అంటే సేమ్ ఒకే వస్తువు పైన ఉంటే దట్ ఈస్ x వచ్చి -12% ప్లస్ 25% మైనస్ 12 into 25 divisible by 100, 25 1s are 4s are 4 1s are 4 3s are, that is -15 plus 25 equals to plus 10%, that is plus 10% అంటే profit, that is option 1 is the right answer for this question. నేను ఈ వేలో సాల్వ్ చేశాను, దీన్ని చాలా వేస్లో సాల్వ్ చేయొచ్చు, బట్ నేను సింపుల్ వేగా ఉంటుంది దీన్ని తీసుకున్నా, అంటే 12% వచ్చి లాస్, దీని నుంచి 25% వచ్చి ప్రాఫిట్, మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 61 క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక డీలరు పాట్ అండ్ ఆర్టికల్ ₹400, వీడు ఏం చేశాడు, ఒక వస్తువుని ₹400 కొన్నాడు, అయితే ట్రాన్స్పోర్టేషన్కి వచ్చి ₹40 ఖర్చు పెట్టాడు, పక్కన పెడదాం. ఇఫ్ ఈ సోల్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద కాస్ట్ ప్రైస్, అంటే కొన్న దాంతో 20% ప్రాఫిట్కి అమ్మాడు, ఎంత పర్సెంట్కి 20%కి, 20% అంటే ₹80కి ఎక్స్ట్రాకి అమ్మాడు, దట్ ఈస్ ₹480కి ఆ వస్తువుని అమ్మాడు. ఓకే, వాడు కొన్నది వచ్చి 400కి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చి 40, అంటే ₹440 ఆడ వస్తువు పడింది, కానీ అతను అమ్మింది వచ్చి ₹480కి, దట్ ఈస్ అతను ఎంత ఎక్స్ట్రా అమ్మాడు, ₹40 లాభంతో అమ్మాడు. దట్ ఈస్ ఇక్కడ ₹480 20% ప్రాఫిట్, కానీ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ₹40 పడింది కాబట్టి ₹40 ప్రాఫిట్, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఏ టెలిఫోన్ ఈజ్ సోల్డ్ ₹400 అట్ ఏ లాస్ ఆఫ్ 10%, then the price at which it must be sold order
టు గెట్ ప్రాఫిట్ ఆఫ్ 17%. 17%తో అమ్మితే దానికి ఎంత ప్రాఫిట్ అనేది వచ్చేది. టెలిఫోన్ సోల్డ్ 4,000కి అమ్మేసాడు, అది వచ్చి 10% లాస్. అంటే 100 రూపాయలు వస్తూనే 10% లాస్ 90 రూపాయలకి అమ్మేసాడు, అంటే 4,000 రూపాయలు 90 రూపాయలు. దట్ ఈస్ 100% ఎంత, దట్ ఈస్ 4,000 into 100 divisible by 90 into 100 divisible by 90. 0 will get cancelled, that is 40,000 divisible by 9. ఓకే, అసలైన వాల్యూ వచ్చి 40,000 divisible by 9. దీన్ని సింప్లిఫికేషన్ చేయదండి, చేస్తే మనకు టఫ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏమన్నాడు, దట్ ద ప్రైస్ ఎట్ విచ్ మస్ట్ బి సోల్డ్ ఆర్డర్ టు గెట్ ప్రాఫిట్ 17%. అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని 117 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే మన దగ్గర ఉన్నది వస్తువు ఎంత, 100 రూపాయల వస్తువు వచ్చి ఇది, దట్ ఈస్ వాల్యూ వచ్చి 1175 కనుక్కోవాలి. దట్ ఈస్ మల్టిప్లికేషన్ చేసామంటే 40,000 into 117 divisible by 9 into 100. ఓకే, ఇంటూ డివిజిబుల్ బై 100, సారీ ఇంటూ 100. 0 విల్ గెట్ క్యాన్సిల్. 9 ఒకట్ల 9 13 సార్లు పోతుంది. 9 13 117. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసామంటే 5,200. దట్ ఈస్ 5,200 రూపీస్కి అమ్మితే మనకి 117% అనేది ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 63 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, ఇఫ్ ఎన్ సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 34,000 in 3 years and rupees 40,000 in 5 years at a simple interest of R% per year. అంటే మనకి ఒక 3 సంవత్సరాలు 34,000, 5 సంవత్సరాలు 40,000 అవుతే దాంట్లో నుంచి ఆర్ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇక్కడ పి ఇవ్వలేదు, దట్ ఈస్ మామూలు ఫార్ములా వచ్చి I ఈక్వల్స్ టు PTR డివిజిబుల్ బై 100. దిస్ ఇస్ ద ఫార్ములా. మనకి పి వాల్యూ లేదు, టీ వాల్యూస్ మాత్రం ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఐ వాల్యూ. మనకు యాక్చువల్గా వచ్చి దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే పి ప్లస్ 3 years ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 40,000, 34,000. ఓకే, అంటే అసలు ప్లస్ 3 years ఇంట్రెస్ట్ కలిపి మనకు 34,000 వచ్చింది, 34,000 వచ్చింది. అదేవిధంగా అసలు ప్లస్ 5 years ఇంట్రెస్ట్ కలిపి 40,000 వచ్చింది. వాళ్ళు ఇచ్చి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అసలు ప్లస్ 3 years ఇంట్రెస్ట్ వచ్చి 34,000, అసలు ప్లస్ 5 ఇంట్రెస్ట్ వచ్చి 40,000 వచ్చింది. దీంట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ సపరేట్ చేసాం, దట్ ఈస్ మైనస్ తీసుకున్నామంటే క్యాన్సిల్ అవుతుంది. -2i ఈక్వల్స్ టు -6,000. దట్ ఈస్ 6 క్యాన్సిల్, i ఈక్వల్స్ టు 3,000. అంటే 1 year ఇంట్రెస్ట్ వచ్చి 3,000 రూపీస్. ఇక్కడ ఈ 3,000 రూపీస్ మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామంటే దట్ ఈస్ p ప్లస్ 9,000 ఈక్వల్స్ టు 34,000. దట్ ఈస్ p ఈక్వల్స్ టు 25,000. అంటే మనకి అసలు వచ్చింది, పీ వాల్యూ వచ్చింది. మనకి పీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే దట్ ఈస్ ఇంట్రెస్ట్ వచ్చి 3,000 ఈక్వల్స్ టు 25,000 ఇంటూ టైం పీరియడ్ వచ్చి 1 year ఇంటూ ఆర్ డివిజిబుల్ బై 100. 0 విల్ గెట్ క్యాన్సిల్. ఆర్ ఈక్వల్స్ టు 3,000 divisible by 250. 0 will get cancelled. 5 5s are 5 60 times, 5 1s are 5 12 times. That is 12% is the answer. That is option 4 is the answer this for question. Next question number 64 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, ఇఫ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ రూపీస్ ఎక్స్ అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 20% ఇచ్చారు, కాంపౌండ్ యాన్యువల్లీ ఫర్ 4 years అమౌంట్స్ ద 62,000 2008, దెన్ ద ఎక్స్ వాల్యూ అంటే 62,208 రూపాయలు వచ్చి 4 years తర్వాత అయింది. దట్ ఈస్ 4 years తర్వాత అయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ 20% ఇచ్చాడు, దట్ ఈస్ 100 ఇంటూ వోల్ టు ది పవర్ ఆఫ్ 4. దట్ ఈస్ ఫార్ములా వచ్చి ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ డివిజిబుల్ బై 100 ఇంటూ టీ. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చి ఫార్ములా. దీంట్లో మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని మనం సింప్లిఫై చేసామంటే పి ఈక్వల్స్ టు 62,208 divisible by 120 divisible by 100, that is into whole to the power of 4 p value. That is దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసాం. 62 into 208 into 120 కదా, 0 will get cancel. 2 5s are 2 6s are, that is 5 power 4 by 6 power 4. That is equals to 62,208 equals to, that is the value వచ్చి ఇంటూ 625 డివిజిబుల్ బై 6 స్క్వేర్ వచ్చి 1269. దీన్ని మనం సింప్లిఫై చేసామంటే దట్ ఈస్ పీ వాల్యూ వచ్చి 30,000. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి ఈ ఫార్మల్ ఈ వాల్యూస్ పెట్టి పీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసామంటే ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 65 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, ఓ మ్యాన్ బారోస్ 5,000 ఫర్ 2 years అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5,000 రూపాయలు 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాడు. 16% కాంపౌండ్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ.
ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఈ పేడ్ 500, ఫస్ట్ ఇయర్ తర్వాత 500 పే చేసి అంటే మనం ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద అమౌంట్ ఆఫ్ షుడ్ బి పే ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్కి ఎంత అమౌంట్ పే అంటే ఫస్ట్ ఇయర్ మనం 500 తగ్గిస్తే నా బార్ వడ్డీ తగ్గుతుంది. మనం ఫైనల్ 500 తగ్గించడం లేదు. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం 500 లాస్ట్లో తగ్గించేసి ఉండొచ్చు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ 1 ఇయర్ తర్వాత తగ్గించాలి. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేది ఇది ఏ. దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇయర్ ఏ ఈక్వల్స్ టు పీ వాల్యూ వచ్చి 5000 ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ వచ్చి 16 డివిజిబుల్ బై 100. మనకి టీ వాల్యూ వచ్చి 1 ఇయర్ కాబట్టి 1. దట్ ఈస్ 5000 ఇంటూ 116 డివిజిబుల్ బై 100. 0 గెట్ కాదు, దీన్ని సింప్లిఫై చేస్తే 5800 వస్తుంది. ఓకే, 1 ఇయర్ తర్వాత వీడు ఏం చేశాడు, 500 రూపాయలు పే చేసాడు. దట్ ఈస్ 5300 ఉంది రిమైనింగ్. అంటే ఈ 5300కి ఏ వాల్యూ దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు 5300 ఇంటూ 1 ప్లస్ ఆర్ డివిజిబుల్ బై ఆర్ వాల్యూ వచ్చి 16 డివిజిబుల్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 1. అంటే ఈ 5300కి మళ్ళీ ఇంకొక 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది. దట్ ఈస్ 5300 into 116 divisible by 100. This is cancel. That is 6148. After calculation 6148 is the answer. That is option 2 is the answer. అంటే 2 సంవత్సరాల తర్వాత అతను 6148 రూపాయలు అనేది పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఒక 2 ఇచ్చారు. వాటిలో నుంచి సొల్యూషన్స్ ఎలా వస్తాయి, ఏకైక సాధన ఉంటుందా ఎలా ఉంటుందని అడుగుతున్నారు. మనం వీటిని సింప్లిఫై చేసామంటే దట్ ఈస్ ఈ 2 ఈక్వల్ ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ చేయాలంటే మల్టిప్లై 3 ఇంటూ మల్టిప్లై 2 చేసామంటే దట్ ఈస్ 3 ఇంటూ 2 6x. దట్ ఈస్ 6x మైనస్ 3 ఇంటూ 9y ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. అదేవిధంగా దీన్ని మల్టిప్లై చేస్తే 6x మైనస్ 4y మైనస్ 8 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటి మనం సబ్ట్రాక్ట్ చేసామంటే దట్ ఈస్ 2 గిట్ క్యాన్సల్. దట్ ఈస్ 9లో నుంచి 4 పోతే 5y ఇక్కడ ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ y ఈక్వల్స్ టు మైనస్ 20 డివిజిబుల్ బై 5. దట్ ఈస్ మైనస్ 4 ఈజ్ ద y వాల్యూ. ఇదే విధంగా y వాల్యూ వచ్చి మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసామంటే దట్ ఈస్ 2x మైనస్ 4 ఇంటూ మైనస్ y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 2x ప్లస్ 12 plus 4 equals to 0. That is 2x equals to 16. 2x plus 16 equals 0. That is x equals to minus 8. ఇక్కడ వచ్చి y వాల్యూ x వాల్యూ వచ్చి సింపుల్గా వచ్చాయి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఏకైక సొల్యూషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ సింగిల్ సొల్యూషన్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అదే ఒకవేళ మనకి పాయింట్లలో 4/0 కానీ 0/something కానీ అలా వస్తే ఇన్ఫినిటీ సొల్యూషన్స్. 4/0 వస్తే ఇన్ఫినిటీ సొల్యూషన్స్, ఒకవేళ 0 వస్తే 0 సొల్యూషన్స్. అలా మనం వాటి యొక్క సొల్యూషన్స్ బట్టి మనం దాన్ని జడ్జ్ చేస్తాం. నెక్స్ట్ 67 క్వశ్చన్. ఇఫ్ ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ 2x మైనస్ ky ప్లస్ 5 ఈక్వల్స్ 0, 3x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ 0 అయితే యూనిక్ సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్ ఇచ్చాడు. అయితే k వాల్యూ కనుక్కోమన్నారు. మనకు k వాల్యూ కావాలంటే x వాల్యూస్ 0 చేయాలి. మనం ఫస్ట్ x వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ దీని వచ్చి 3తో మల్టిప్లై చేద్దాం, దీని వచ్చి 2తో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ 6x. దట్ ఈస్ 6x మైనస్ 2k 3ky ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. అదేవిధంగా 6x ప్లస్ 4y మైనస్ 14 ఈక్వల్స్ టు 0. ఇక్కడ వచ్చి మైనస్ మైనస్ ప్లస్, ఈ రెండు గిట్ క్యాన్సల్. మైనస్ మైనస్ వచ్చి మైనస్ 3k ప్లస్ 4 ఇంటూ y. ఓకే, 3k ప్లస్ 4 ఇంటూ y. ఇక్కడ వచ్చి మైనస్ 4 వస్తుంది. ఇది కూడా మైనస్ మైనస్ గిట్ క్యాన్సల్ చేస్తే ప్లస్ ప్లస్ 15 వచ్చి 29. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. మనకి వచ్చి యూనిక్ సొల్యూషన్ కావాలంటే 3k ప్లస్ 4 అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. దట్ ఈస్ 3k ప్లస్ 4 వచ్చి గ్రేటర్ దాన్ 0. దట్ ఈస్ k ఈక్వల్స్ టు మైనస్ 4/3. ఓకే, k ఈక్వల్స్ టు మైనస్ 4/3 కాకుండా ఇంకేరే ఏ వాల్యూ అయినా మనకి యూనిక్ సొల్యూషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ మైనస్ k నాట్ ఈక్వల్స్ టు మైనస్ 4/3. అంటే ఇది వచ్చి 0కి ఈక్వల్ అవ్వకూడదు. 0కి ఈక్వల్ అయితే మనకి యూనిక్ సొల్యూషన్ అనేది రాదు. కాబట్టి k వాల్యూ మైనస్ 4/3 మాత్రం కాకూడదు. 68 క్వశ్చన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 30 యాపిల్స్ అండ్ 23 గోయాస్ వచ్చి టుగెదర్ కాస్ట్ ఆఫ్ 392. మనం ఇలా రాసుకుందాం. 30 యాపిల్ ప్లస్ 29 గోయా వచ్చి రేట్ వచ్చి 392 రూపీస్. ఓకే, అయితే ఇఫ్ 7 గోయాస్ అండ్ 15 యాపిల్స్ అట్ ద సేమ్ కైండ్ ఆఫ్ టుగెదర్, సేమ్ కైండ్ రేషియో కాబట్టి మనం దీన్ని కూడా ఇలాగ చేసుకోవచ్చు. దట్ ఈస్ 15 యాపిల్స్ ప్లస్ 7 గోయాస్ ఈక్వల్స్ టు
178 రూపీస్. 178 రూపీస్. మనం ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం కనుక్కోము, యాపిల్ రేట్ కనుక్కోము. మనం ఇక్కడ గోయాని ఈక్వల్ చేయడానికి మనకు కొద్దిగా కష్టంగా ఉంది. దట్ ఈస్ 23 గోయాస్ని మనం ఈక్వల్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని ఈక్వల్ చేస్తాం. దట్ ఈస్ ఇంటూ 2 చేసామంటే ఈ ఫార్ములా 2 చేస్తే దట్ ఈస్ 30 యాపిల్స్ ప్లస్ 14 గోయాస్ ఈక్వల్స్ టు 178 ఇంటూ 2 ఈ 2 16 16 14 15 2 356. మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసామంటే అంటే ఈ ఫార్ములా సబ్ట్రాక్ట్ చేసామంటే 30 గెట్ క్యాన్సల్. 23 మైనస్ 14 వచ్చి 69G ఈక్వల్స్ టు 392 మైనస్ 356 వచ్చి 6 8లో నుంచి 5 పోతే 3 దట్ ఈస్ 36. G ఈక్వల్స్ టు 4 రూపీస్. గోయా వచ్చి ఒక గోయాకాయ వచ్చి 4 రూపీస్ అయితే యాపిల్ వాల్యూ ఎంత, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే 15 యాపిల్ ప్లస్ 7 ఇంటూ 4 రూపీస్ ప్లస్ 178 దట్ ఈస్ ఈక్వల్స్ టు 178. 7 ఇంటూ 4 వచ్చి 28 రూపీస్. 15 యాపిల్స్ వచ్చి 178 మైనస్ 28 దట్ ఈస్ 150 రూపీస్. దట్ ఈస్ యాపిల్ ఈక్వల్స్ టు 10 రూపీస్. దట్ ఈస్ ఒక యాపిల్ వాల్యూ వచ్చి 10 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ దాని నుంచి ఒక ఫార్మేషన్ రెడీ చేసుకున్నాం, సెకండ్ దాని నుంచి ఫార్మేషన్ రెడీ చేసుకుని ఇక్కడ వచ్చి యాపిల్ ఈక్వల్ చేయడానికి ఇంటూ 2 చేసాము. ఇక్కడ నుంచి మనం గోయా వాల్యూ కనుక్కున్నాం, 4 వచ్చింది. ఈ 4 నుంచి ఫస్ట్ ఫార్ములాలో ఇంక్లూడ్ చేసి యాపిల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 69 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది 19 ఇంటూ 21 ప్లస్ 27 మైనస్ 36 డివిజిబుల్ బై 3 ఇంటూ 6 ఇంటూ 4 మైనస్ 2. మనం ఎప్పుడు కానీ బార్ ఉన్నదాన్ని ఫస్ట్ చేయాలి, నెక్స్ట్ డివిజిబుల్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్ళామంటే యాక్చువల్ మనం ఇటుపక్క నుంచి రావాలి, కానీ మనం దీనికి సంబంధం లేదు కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తాను. 19 ఇంటూ 21 వచ్చి 399 ప్లస్ 27 మైనస్ 3తో పోతే ఇది 12 టైమ్స్ పోతుంది. దట్ ఈస్ 12 ఇంటూ 16 ప్లస్ 4 మైనస్ 2 అంటే ఈ పార్ట్ని నేనేం టచ్ చేయాల, ఈ పార్ట్ని మాత్రం టచ్ చేశాను, ఎందుకంటే దానికి సంబంధం లేదు కాబట్టి. అలా అటువంటి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ఇవి పక్కన ఉంటే మాత్రం సాల్వ్ చేయకూడదు. దట్ ఈస్ నెక్స్ట్ 399 ప్లస్ 27 మైనస్ 12 ఇంటూ 6 వచ్చి 72 ప్లస్ 2. దట్ ఈస్ ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేసుకున్నామంటే 399 ప్లస్ 27 మైనస్ 74. మనం దీన్ని సింప్లిఫై చేసామంటే దట్ ఈస్ 352 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. దట్ ఈస్ 356 ఇచ్చారు వాళ్ళ ఆన్సరు, కానీ మనకి 352 వచ్చింది. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ 352. మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేసి 352 వస్తుంది, అండ్ 356 ఇచ్చారు. 70th క్వశ్చన్ మనకి ఇచ్చిన దాంట్లో వచ్చి 2 డిజిట్స్లో 3తో డివిజిబుల్ అయ్యేటటువంటి ఒకటి యొక్క టోటల్ అడిగారు. మనం దీన్ని వచ్చి మామూలుగా 2 డిజిట్స్ వచ్చి 10 నుంచి 99 వరకు వేరీ అవుతాయి 2 డిజిట్స్. ఇందులో ఫస్ట్ టర్మ్ వచ్చి 12 3తో డివిజిబుల్ అవుతుంది, లాస్ట్ టర్మ్ వచ్చి 99 వచ్చి 3తో డివిజిబుల్ అవుతుంది. దీనిలో మనకి టోటల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చి టోటల్ 3తో డివిజిబుల్ అయ్యే టర్మ్స్ వచ్చి దట్ ఈస్ 99 మైనస్ 12 డివిజిబుల్ బై 2 ప్లస్ 1. దట్ ఈస్ దీన్ని మనం సాల్వ్ చేసామంటే దట్ ఈస్ 30 ఈజ్ ద ఆన్సర్. ఈ 30తో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు sum of n terms equals to n divisible by 2 into 2a plus n minus 1 into difference d. Okay, this is the formula for n terms find out చేయడానికి. దట్ ఈస్ n వాల్యూ వచ్చి 30 divisible by 2 into 12 వచ్చి ఫస్ట్ టర్మ్, n వాల్యూ వచ్చి 30 మైనస్ 1, డిఫరెన్స్ వచ్చి 3. దీన్ని మనం సాల్వ్ చేసామంటే 15 ఇంటూ 24 ప్లస్ 29 ఇంటూ 3. దట్ ఈస్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1665 ఇస్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కనుక్కున్నాము, దీని నుంచి మనం 30 టర్మ్స్ చేస్తాం, 30 టర్మ్స్ నుంచి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు అంటే మీరు 12 ప్లస్ 15 ప్లస్ 18 ప్లస్ 21 ప్లస్ 24 ప్లస్ ఇలాగా 99 వరకు వేసుకొని కూడా చేయొచ్చు, కానీ చాలా లెంతీ ప్రాసెస్. ఇదైతే కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 71 మన ఇచ్చిన సిరీస్ వచ్చి 1/7 1/11 1/15లో నెక్స్ట్ 9th టర్మ్ అండ్ 12th టర్మ్ యొక్క లబ్ధం అడిగారు. మనం ఇక్కడ 7 11 15 వచ్చి ప్రైమ్ నెంబర్స్. మనం ఇదే సిరీస్ తీసుకున్నామంటే దట్ ఈస్ 1/7 1/11 1/15 మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 4 ఉంది. దట్ ఈస్ 4 ఇస్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ తీసుకున్నాం దట్ ఈస్ 1/19 1 నెక్స్ట్ 4 వచ్చి 1/23
దట్ ఈస్ డిఫరెన్స్ వచ్చి నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి 1/27 నెక్స్ట్ 1/31 1/35 నెక్స్ట్ 1/39 1/43 1/47 1/51 మనకు కావాల్సిన టర్మ్స్ వచ్చేసి అనుకుంటా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దట్ ఈస్ 12th టర్మ్ 9th టర్మ్ యొక్క లబ్ధం అడిగారు. మనకి ఇక్కడ వచ్చి డిఫరెన్స్ వచ్చి అన్ని టర్మ్స్కి 4 డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం 4 సపరేట్ చేసుకుంటూ వెళ్ళామంటే దట్ ఈస్ లబ్ధం వచ్చి 1/39 ఇంటూ 1/51 మనం 39కి ప్లస్ లబ్ధం కాదు అడిషన్ అడిగాడు దట్ ఈస్ ప్లస్ 39కి 51కి మనం ఎల్సిఎం చేసామంటే 3తో 1 3s దట్ ఈస్ 1 7s దట్ ఈస్ ఎల్సిఎం వచ్చి 3 ఇంటూ 13 ఇంటూ 17 దట్ ఈస్ 39 వచ్చి 13 ఇంటూ 3 39 దట్ ఈస్ 17 ప్లస్ 51 వచ్చి 17 ఇంటూ 3 దట్ ఈస్ 17 ఇంటూ 3 దట్ ఈస్ 33 దట్ ఈస్ మనం ఈ రెండింటిని యాడ్ చేసామంటే 30 డివిజిబుల్ బై 3 ఇంటూ 13 ఇంటూ 17 దట్ ఈస్ 10 డివిజిబుల్ బై 221 దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సిరీస్ ఇచ్చారు కింద డినామినేటర్లో వచ్చి 4 వచ్చి సపరేట్ చేసుకుంటా 4 వచ్చి యాడ్ చేసుకుంటూ వెళ్తే టర్మ్స్ వస్తాయి. మనం 1 to 12 టర్మ్స్ రాసుకున్నాం. వీటి రెండింటిని అడిషన్ అడిగారు, ఆ రెండింటిని కూడి మనం వేయాలి. దీనికి వచ్చి ఎల్సిఎం తీసుకొని మనం సింప్లిఫై చేస్తే 10/2201 దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 72nd క్వశ్చన్ ఇచ్చిన 52 పేక ముక్కలు గల ఒక ప్యాకెట్ నుండి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్కను తీసినప్పుడు ప్రధాన సంఖ్యను కలిగే ప్యాక ముక్కను పొందడానికి గల సంభావ్యత అంటే ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉన్నాయి. మనకు ప్యాక ముక్కలు వచ్చి ఏ నుంచి 6 వరకు ఉంటాయి. దిస్ ఈజ్ ద సిరీస్. మనకు ప్రైమ్ నెంబర్ పాసిబిలిటీ వచ్చి 2 3 5 and 7 అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇటువంటి సిరీస్ వచ్చి 4 ఉంటాయి. దట్ ఈస్ 4 into 4 పాసిబిలిటీస్. ఓకే, పాసిబిలిటీస్ వచ్చి 4 into 4. నెక్స్ట్ దట్ ఈస్ టోటల్ అవుట్కమ్స్ వచ్చి 52 అంటే టోటల్ కార్డ్స్ వచ్చి 52. మన పాసిబిలిటీ వచ్చి 4 into 4 దట్ ఈస్ 16 divisible by 52 is a probability. That is 4 4s are 4 13s are that is 4 divisible by 13. That is option 4 is the right answer for this question. ఓకే, మన టోటల్ కార్డ్స్ వచ్చి 52 ఉంటాయి. ఇటువంటి సిరీస్ వచ్చి 4 times రిపీట్ అవుతాయి. దట్ ఈస్ 4 into 4 దట్ ఈస్ ఆన్సర్. నెంబర్ 7 అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 2 dice are thrown simultaneously the probability of getting distinct numbers on them అంటే 2 పాచికలు వేసినప్పుడు డిస్టింక్ట్ నెంబర్స్ అంటే 1/1 2 2 3 3 4 4 5 5 6 6 రాకుండా మిగిలిన ఏం వచ్చినా అవి డిస్టింక్ట్ నెంబర్స్ అవుతాయి. దట్ ఈస్ పాసిబిలిటీ వచ్చి ఇక్కడ వచ్చి 1 రాదు అంటే టోటల్ పాసిబిలిటీ 1తో వచ్చి 6 కానీ 1 చేస్తే 5 పాసిబిలిటీ. అదేవిధంగా ఇక్కడ వచ్చి 2 2 రాదు మిగిలిన పాసిబిలిటీస్ వస్తాయి. దట్ ఈస్ 5. అదేవిధంగా ఇక్కడ వచ్చి 3 3 రాదు మిగిలిన పాసిబిలిటీస్ వచ్చి 5. ఇక్కడ వచ్చి 4 4 రాదు మిగిలిన పాసిబిలిటీస్ వచ్చి 5 పాసిబిలిటీస్. అదేవిధంగా ఇక్కడ వచ్చి 5 5 రాదు రిమైనింగ్ పాసిబిలిటీస్ వచ్చి 5. అదేవిధంగా 6 6 రాదు రిమైనింగ్ పాసిబిలిటీస్ వచ్చి 5. దట్ ఈస్ 1 2 3 4 5 6 దట్ ఈస్ టోటల్ వచ్చి 30 పాసిబిలిటీస్ వచ్చి 30. ద టోటల్ అవుట్కమ్స్ వచ్చి ఇక్కడ వచ్చి 6 faces 2 dice దట్ ఈస్ 6 square అంటే ఫేసెస్ టోటల్ డైస్ వచ్చి 6 దట్ ఈస్ ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 30 divisible by 36 దట్ ఈస్ 5 divisible by 6 దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. టోటల్ పాసిబిలిటీస్ టోటల్ అవుట్కమ్స్. క్వశ్చన్ నెంబర్ 74 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి 3 coins are tossed simultaneously then the probability of getting at least 2 అంటే 2 కంటే ఎక్కువ కానీ 2 కంటే తక్కువ రాకూడదు, అట్లీస్ట్ 2 రావాలంటే పాసిబిలిటీస్ వచ్చి 3 tiles రావచ్చు లేదా టైల్ హెడ్ టైల్ హెడ్ టైల్ ఇలాగా మనకి 4 పాసిబిలిటీస్. టోటల్ వచ్చి 4 పాసిబిలిటీస్ అంటే 2 కంటే తక్కువ రాకూడదు, అట్లీస్ట్ 2 tiles అనేది రావాలి. ద టోటల్ అవుట్కమ్స్ వచ్చి probability equals to possibilities divisible by total outcomes. పాసిబిలిటీస్ వచ్చి 4, టోటల్ అవుట్కమ్స్ వచ్చి ఇక్కడ వచ్చి మనం 3 coins ఎగరేస్తున్నాం కానీ ఫేసెస్ వచ్చి 2 faces దట్ ఈస్ 2/3 దట్ ఈస్ 4 divisible by 8 equals to 1/2 దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ దిస్ ఫర్ క్వశ్చన్.
75 క్వశ్చన్ మనకి ఇచ్చిన సిరీస్ వచ్చి 5, 7, 11, 19, 31, 67, 131, 259 అండ్ 515. దీంట్లో సెట్ కానీ ఓడ్ ఏదైనా అడిగాడు. మనం ఇక్కడ సీక్వెన్స్ చూసామంటే 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16 రావాలి. ఇక్కడ 16 into 2 32 రావాలి. 64 into 2 వచ్చి 128, 128 2 into 256. మనకి ఈ సిరీస్లో మనకి మిస్ అయింది వచ్చి 31. ఇక్కడ 31 ప్లేస్లో 35 కానీ వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. దట్ ఈస్ 35 తీసుకున్నామంటే 16, 19 + 16 వచ్చి 35, 35 + 32 వచ్చి 67, 35 + 32 వచ్చి 67 వస్తుంది. దట్ ఈస్ మనకి ఈక్వల్గా వస్తుంది. దట్ ఈస్ మనకి మిస్టేక్గా ప్లేస్ అయింది వచ్చి 31. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవి వచ్చి జస్ట్ 2 into 4, 4 into 2, 8 into 2, 16 into 2 ఇలా ర్యాండమ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెంబర్ 76 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించిన వాళ్ళు ఎవరు? పావర్టీ అండ్ బ్రిటిష్ ఇండియా రూల్. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది దాదాబాయ్ నౌరోజీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్, మనకి హిస్టరీ నుంచి వస్తుంది. దట్ ఈస్ సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 78th క్వశ్చన్, ఇండియా వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్ ఇన్ ద ఇయర్. ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరిక పాలన కిందకు మార్చబడిన సంవత్సరం. ఆన్సర్ వచ్చి 1858, క్రీస్తు శకం 1858. ఇది మనకి యుద్ధం జరిగింది 1857లో, దాని బేస్డ్గా మనకు మార్చబడింది. నెక్స్ట్ 79th క్వశ్చన్, నెహ్రూ నివేదికను తిరస్కరించిన తరువాత మహమ్మద్ అలీ జిన్నా ఏ సూత్రాన్ని ప్రతిపాదించను? నెహ్రూ నివేదికను తిరస్కరించిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా వచ్చి 14 సూత్రాలని ప్రతిపాదించండి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80th క్వశ్చన్, అండర్ లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్ శివరామ్ హరి రాజ్గురు వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద ఫాలోయింగ్ డేట్. లాహోర్ కుట్ర కేసు కింద శివరామ్ హరి రాజ్గురును ఉరితీసిన తారీఖు డేట్. ఇది డేట్ అడిగాడు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. 23rd March 1931. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ స్థాపకులు క్రింది వారిలో ఎవరు? ఇటువంటి స్థాపించిన వాళ్ళు ఎంత చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటిని బాగా గుర్తుంచుకోండి. దట్ ఈస్ చంద్రశేఖర్ ఆజాద్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రిటిష్ అధికారి సాండర్స్ ఎవరి చేత హత్య చేయబడ్డారు? సాండర్స్ వచ్చి దట్ ఈస్ భగత్ సింగ్ చేత హత్య చేయబడ్డారు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 83rd క్వశ్చన్, క్రిప్స్ మిషన్ ఇచ్చుటకు సిద్ధపడిన వాటిని దివాలా తీస్తున్న బ్యాంకుకు ఇస్తున్న ముందస్తు చెక్కుగా ఎవరు వివరించారు? ఇంగ్లీష్లో వచ్చి ద పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ద ఫాలోయింగ్ బ్యాంక్. ఎవరు అన్నారు? దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద గాంధీ గారు ఆ మాటని అన్నారు. నెక్స్ట్ 84th క్వశ్చన్, శాతవాహన కాలంలో దక్షిణ భారతదేశాన్ని రాజ్య సంరక్షకురాలిగా పాలించిన నాగానిక ఈ క్రింది వారిలో ఎవరి రాణి? నాగానిక క్రింది వారిలో ఎవరు రాణి? దట్ ఈస్ 84కి వచ్చి మొదటి శాతకర్ణి యొక్క రాణి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, శాతవాహన పాలన కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని క్రింది విధంగా విభజించారు. అంటే రాజ్యాన్ని డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, సర్పంచ్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేసినట్లు అప్పుడు వచ్చి ఆహారాగా డివైడ్ చేశారు. నెక్స్ట్ 86th క్వశ్చన్, హూ వాజ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద పంచరామాస్ ఇన్ ఆంధ్ర? ఆంధ్రదేశంలో పంచరామాలు నిర్మాత ఎవరు? పంచరామాల నిర్మాత మొదట చాళుక్య భీముడు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది విజయనగర పాలకుల్ని కాలానుక్రమంగా పేర్చండి. అంటే టైం ప్రకారం వాళ్ళని పేర్చమని. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చి 2వ దేవరాయలు, నెక్స్ట్ సాలు నరసింహులు సెకండ్, నెక్స్ట్ 3rd వచ్చి అచ్యుత్య దేవరాయి, నెక్స్ట్ 4th వచ్చి 2వ వెంకటపతి టైం ప్రకారం అరేంజ్ చేస్తే. నెక్స్ట్ 88th క్వశ్చన్, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద వర్క్ సకల నీతి సమ్మతము అనే గ్రంథ రచయిత ఎవరు? సకల నీతి సమ్మతం అనే గ్రంథ రచయిత వచ్చి దట్ ఈస్ మడికి సింగన్న. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆరంభించిన కాకతీయ పాలకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది వచ్చి
రుద్రదేవుడు అనే పాలకుడు స్టార్ట్ చేశాడు వర్క్ని. నెక్స్ట్ 90th క్వశ్చన్, ఈ క్రింది ఏ తెలుగు గ్రంథంలో కృష్ణదేవరాయని దినచర్య వర్ణించబడింది? కృష్ణదేవరాయని డైలీ డ్యూటీస్ వచ్చి రాయవాచకం ఆప్షన్ 3 రాయవాచకంలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 91 క్వశ్చన్, వజ్ర కరూర్ దేనికి ప్రసిద్ధి? వజ్ర కరూర్ అనే విలేజ్ వచ్చి దేనికి ప్రసిద్ధి? దట్ ఈస్ ఆప్షన్ 3 వజ్రాలకు ప్రసిద్ధి. వజ్ర కరూరు వజ్రాలకు ప్రసిద్ధి. ఇది వచ్చి అనంతపురంలో ఉంది ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర మహిళా సభ వీరిచే స్థాపించబడింది. నెక్స్ట్ 92nd, ఆంధ్ర మహిళా సభ వీరిచేత స్థాపించబడింది. దట్ ఈస్ దుర్గాబాయి దేశ్ముఖ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ నది ఒడ్డున శ్రీముఖలింగం కలదు? దట్ ఈస్ వంశధార ఒడ్డున శ్రీముఖలింగం కలదు. నెక్స్ట్, ఏ బీలను 2 వస్తువులను వరుసగా 20 milliseconds 30 milliseconds వేగంతో పైకి విసిరినచ్చో వాటి ఆరోహణ చలనంలో చివరి సెకండ్లో అవి ప్రయాణించే దూరాల నిష్పత్తి లాస్ట్లో వాటి యొక్క స్పీడ్ వచ్చి ఈక్వల్ అవుతాయి. దట్ ఈస్ 1:1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిజిక్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 95 క్వశ్చన్ వచ్చి, ఎం అను ద్రవ్యరాశి గల ఒక కణం ఆర్ వ్యాసార్థం గల వృత్తంపై ఏకరీతి ఒడి వితో చెల్లిస్తూ ఉన్నది. అది అర్ధవృత్తం పూర్తి చేయుటకు పట్టు కాల వ్యవధిలో దానిపై ఉన్న సరాసరి బలం దీనికి సమానం. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2mv² డివిజిబుల్ బై πr. నెక్స్ట్ 96 క్వశ్చన్, 80 kgsల ద్రవ్య రాశి గల ఒక మనిషి రైలు బోగి నందు బోగి చట్రం పరంగా తూర్పు దిశలో 10 milliseconds వేగంతో కదులుచున్నాడు. రైలు 10 milliseconds వేగంతో పడమర దిశగా ప్రయాణిస్తున్నతో, అంటే వాళ్ళిద్దరు ఆపోజిట్లో, ట్రైన్ వచ్చి పడమర దిశ, అతను వచ్చి తూర్పు దిశగా ప్రయాణిస్తున్నతో భూమి చట్రం పరంగా అతని గతిశక్తి జౌళ్ళు. భూమి చట్రం ప్రకారం అతని గతిశక్తి వచ్చి 0. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. గతిశక్తి వచ్చి 0 అవుతుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్, 50 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న 50 గ్రాముల నీటిని 0 degrees వద్ద మంచు ఐస్గా మార్చడానికి దాని నుండి తొలగించాల్సిన ఉష్ణం విలువ ఎంత? మంచు ఘనపరిమాణం గుష్పోకం వచ్చి 80 calorie ఇచ్చారు, మరియు వాటి నీటి విశిష్టోష్ణము 1 calorie per gram per degree centigrade. దట్ ఈస్ ఆప్షన్ 6500 calories. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6500 calories. గాలిలో ధ్వని వేగం 340 m/s 170 హెర్ట్జ్లు పౌనపున్యం గల ధ్వని గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు వరుసగా ఏర్పడిన సంపీలనం విరళీకరణల మధ్య దూరం మీటర్లలో, వాటి యొక్క డిస్టెన్స్ వచ్చి దట్ ఈస్ ఆప్షన్ 1 1 మీటరు. నెక్స్ట్ 99th క్వశ్చన్, ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఏ దృగ్విషణం ఉండదు? ఏ ఫొనామినా ఉండదు. ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఏ ఫొనామినా ఉండదు, మిగిలినన్నీ ఉంటాయి, ఇది మాత్రం ఉండదు. దట్ ఈస్ విక్షేపణం ఉంటుంది, సంపూర్ణతర పరావర్తనం ఉంటుంది, వక్రీభవనం ఉంటుంది, వివర్తనం మాత్రం ఉండదు. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింద చూపిన వలయంలో సర్క్యూట్లో ఏ బిందువు వద్ద పొటెన్షియల్ 20 వాట్లు అయినచో బి బిందువు వద్ద గల పొటెన్షియల్ వాట్లు ఎంత అని అడుగుతున్నాడు. దట్ ఈస్ బి బిందువు వచ్చి మనకి ఆప్షన్ 1 20 వాట్లు, 20 watts బి బిందువు వద్ద. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 101, 2 కణాల మూల బిందువు నుండి పాజిటివ్ x అక్షం వెంబడి ఒకేసారి ప్రయాణించడం మొదలుపెట్టాయి. ఒక నిశ్చల స్థితి నుండి మొదలుపెట్టిన ఏకరీతి త్వరణంలో ప్రయాణిస్తున్నది. రెండవది స్థిర వేగంతో ప్రయాణిస్తున్నతో వాటి మధ్య దూరం ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఫైనల్లో, దట్ ఈస్ క్రమంగా పెరుగుతూ పోతుంది. అంటే ఒక వస్తువు వచ్చి రన్నింగ్లో ఉంది, ఒక వస్తువు వచ్చి స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది వచ్చి ఆల్రెడీ స్పీడ్గా ఉంటుంది, ఇది వచ్చి స్లోగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ వచ్చి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 102, బ్రెయిన్ను విద్యుత్ విశ్లేషణ చెందించినప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు. బ్రెయిన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ఆప్షన్ 2 NaOH H2Cl2. ఇది కెమిస్ట్రీ బిట్స్. నెక్స్ట్ 103, క్రింది వాటిలో ఏది ఆమ్ల విరోధులలో యాంటాసైడ్స్ ఒక భాగంగా ఉంటుంది? ఆమ్ల విరోధుల్లో ఒక భాగంగా ఉంటుంది. దట్ ఈస్ NaHC03. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్రింది జాబితా నుంచి చల్లని నీటితో కానీ వేడి నీటితో కానీ చర్య నొందని లోహాలను గుర్తించము. చర్య నొందని లోహాలను గుర్తించము. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3, 2, 4 and 5. 2 వచ్చి అల్యూమినియం AL, నెక్స్ట్ 4 జింక్, నెక్స్ట్ 5 వచ్చి ఫెరట్, దట్ ఈస్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్ 105. క్రింది వాటిలో ఏది కనిష్ట pH విలువను కలిగి ఉంటుంది? క్రింది వాటిలో కనిష్ట pH వాల్యూ వచ్చి దట్ ఈస్ జట రసంలో గ్లాస్టిక్ రసం, దీని pH వాల్యూ వచ్చి 2 to 3. రక్తం వచ్చి 7.4, శుద్ధ జలం వచ్చి 7, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం వచ్చి 14. వీటి యొక్క pH వాల్యూ దట్ ఈస్ జట రసం వచ్చి 2 to 3 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లోహాల్లో నిష్కరణలో ఏ ధాతువులను సాధారణంగా భర్జన ప్రక్రియ రోస్టింగ్లోనూ చేస్తారు. దట్ ఈస్ సల్ఫేట్ ధాతువుల్ని చేస్తారు. నెక్స్ట్ 107 క్వశ్చన్. X అణుధాతుల్లో లెడ్ లోహం ఉంటుంది, Y అణుధాతువులో పాదరసం లోహం ఉంటుంది. XYలు వరుసగా XYలు గెలీనా, సినబార్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 108. X అను లోహం యొక్క ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ రెండింటితోనూ చర్య నొందుతుంది. X అనునది దట్ ఈస్ AL అల్యూమినియం. నెక్స్ట్ 109. ఇది వచ్చి మనకి ఒక జీవావరణ వ్యవస్థలోని కొన్ని జీవులు క్రింద పేర్కొనబడ్డాయి, వాటిని ఆహార గొలుసుల్లో అమర్చండి. ఆహార గొలుసుల్లో వాటిని వచ్చి ఫిక్స్ చేయమని. దిస్ ఈస్ ద ఫుడ్ ట్రయాంగిల్ వస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది వచ్చి గడ్డి మొక్కలు, కాబట్టి గడ్డి మొక్కలు వచ్చి అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి 2. ఫస్ట్ వన్ వచ్చి 2 వస్తుంది. నెక్స్ట్ గడ్డి మొక్కల కంటే తక్కువ ఉన్నది వచ్చి నెక్స్ట్ వాటిని తిని బతికేటి మిడతలు, నెక్స్ట్ వచ్చి 4 వస్తుంది. నెక్స్ట్ మిడతలను తిని బతికేటి కప్పలు, దట్ ఈస్ 1 వస్తుంది. కప్పలు తిని బతికేటి పాములు, దట్ ఈస్ 3. పాములు తిని బతికేది గద్ద, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్లో బ్లైండ్నెస్ డ్యూ టు స్లో బ్లైండ్నెస్ వచ్చి UVB కిరణాల వల్ల కలుగుతుంది. స్లో బ్లైండ్నెస్ వచ్చి UVB కిరణాలు, దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ 111. సరిగా చేరని జతలను గుర్తించండి. రొక్కాలు, రొయ్యలు ఇది వచ్చి సరిగ్గా జత కాలేదు, దట్ ఈస్ నెక్స్ట్ మిగిలిన వచ్చి కోక్సల్ గ్రంథులు తేళ్ళు కరెక్టు, మాల్ఫిగియన్ నాలికలు కీటకాలు కరెక్టు, జ్వాలాకణాలు బల్లపరుపు పురుగులు కరెక్టు. రొక్కాలు, రొయ్యలు మాత్రం కరెక్ట్గా మ్యాచ్ కాలేదు, దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ 112కి వచ్చి దట్ ఈస్ మత్స్యాలు దట్ ఈస్ ఫిషెస్. మత్స్యాలు వచ్చి లెబియే. నెక్స్ట్ అదేవిధంగా ఉభయచరాలు వచ్చి బూఫో. సరీసృపాలు వచ్చి బుంగారస్. నెక్స్ట్ క్షీరదాలు వచ్చి కెమిలస్, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యాటెట్ సమూహము వాటి యొక్క ఉదాహరణ. నెక్స్ట్ 113. క్యాటలైటిక్ కన్వర్టర్లను దీనిని ఉపయోగిస్తారు. దట్ ఈస్ క్యాటలైటిక్ కన్వర్టర్లో మోటార్ వాహనాలలోని పొగల్లోని విషవాయువులు నియంత్రించడానికి క్యాటలైటిక్ కన్వర్టర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ 114. బహుపిండిత పాలిమెర్బ్రోన్ వీనిలో సర్వసాధారణం. బహుపిండిత వచ్చి నిమ్మలో సర్వసాధారణం. నెక్స్ట్ ఆప్షన్ 115. ఆల్కైడ్లు వాటి యొక్క యూసేజ్ అనేది మన ఆప్షన్ అడిగారు, దట్ ఈస్ కెఫెన్ వచ్చి నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం. నెక్స్ట్ నింబిన్ వచ్చి యాంటీసెప్టిక్. స్కోఫోలమైన్ వచ్చి మత్తుబందు. ఫెరిథ్రాయిడ్ వచ్చి కీటకనాశిని. దట్ ఈస్ వీటన్నిటికి మన కరెక్ట్గా సెట్ అయింది వచ్చి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 116. ఇక్కడ నుంచి మనకి స్టేట్మెంట్స్ అడిగాడు. స్టేట్మెంట్స్ వాటికి సంబంధించినట్టు మనం సాల్వ్ చేయాలి. కింద మనకి ఇచ్చింది వచ్చి గ్లైకాలసిస్లో సంశ్లేషితమైన NADH మైక్రోకాండ్రియాలు ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చెందుతుంది. కిణ్వన్యంలో NADHను NAD+ వేగంగాను వాయు సహిత శ్వాసక్రియలను నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాక్య 1 వచ్చి సరైంది, వాక్య 2 వచ్చి సరైంది కాదు. నెక్స్ట్ 117.
117 వచ్చి క్రింది అంశాలు అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి. దట్ ఈస్ విసరణలో శక్తి వినియోగం జరగదు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. సులభతర విసరణలో ప్రత్యేక ప్రోటీన్లు పదార్థాలను త్వచం ద్వారా రవాణా చేయడంలో ఏటీపీని వినియోగించుకుంటాయి. రాంగ్ 1. మొక్కలలో దారు పోషక కణజాలం ద్వారా దూర ప్రాంతాలకు పదార్థాలు రవాణా అవ్వడాన్ని బదిలీ అంటారు. దట్ ఈస్ ట్రాన్స్లోకేషన్. రైట్ 1 ఇది. నెక్స్ట్ సులభతర విసరణ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ రవాణా చేయవలసిన అణువులకు నిర్దిష్టం కాదు నాన్ స్పెసిఫిక్. దట్ ఈస్ ఓన్లీ, ఇది కూడా రాంగ్. ఓన్లీ 1 and 3 మాత్రమే రైట్ 1. దట్ ఈస్ 1 and 3 వచ్చి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 118 క్రింది వాటిని అధ్యయనం చేసి సరైన అంశాలను గుర్తించండి. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చి మైకోరైజా అనేది శిలీంధ్రం వేరు వ్యవస్థల సహజీవనం సంబంధం. దట్ ఈస్ రైట్ 1. కొన్ని మొక్కల ఆకుల ద్వారా నీరు ద్రవ రూపంలో బయటకు రావడాన్ని బిందుస్రావం గటేషన్ అంటారు. ఇది కూడా రైట్ 1. బాష్పోత్సేకం ముఖ్యంగా ఆకులలో ఉండే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇది కూడా రైట్. విసరణకు శక్తి అవసరం లేదు. అన్నీ రైట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 119 మానవ పిండాభివృద్ధిలో గర్భధారణ జరిగాక ఈ నెలలో భ్రూణం తలపైన వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. తలపైన వెంట్రుకలు స్టార్ట్ అయ్యేది వచ్చి 5వ నెలలో స్టార్ట్ అవుతుంది. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మ్యాంజిఫెరా, సైకస్, ఫైనస్, గింకో. ఇందులో మ్యాంజిఫెరా మాత్రం డిఫరెంట్గా ఉంది, మిగిలినటన్నీ ఒకే మెథడ్. నెక్స్ట్ మొండిలియన్ సంకరంలో F2 తరంలో జన్యు రూప నిష్పత్తి జన్యు 1:2:1. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 122 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దట్ ఈస్ స్పంజికలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. వీటిలో కుల్యా వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ వాక్య 2 బాహ్య అస్థిపంజరం కలిగిన నిడేరియన్లు సముద్రంలో ద్వీపాలను ఏర్పరచగలవు. వాటిని ప్రవాల ద్వీపాలు అంటారు. దట్ ఈస్ 2 ఈక్వల్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సహాయక కణాల విధి వచ్చి పరాగనాళానికి మార్గాన్ని నిర్దేశించడం. 0 అంకెను మొదట కనిపెట్టిన వారు. దట్ ఈస్ ఇండియన్స్. ఆర్యభట్ట కనిపెట్టింది వచ్చి ఆర్యభట్ట గారు. నెక్స్ట్ 1857 తిరుగుబాటులో తొలి అమరునిగా ఎవరిని భావిస్తారు? 1857లో తొలి అమరుడు వచ్చి మంగల్ పాండే కానీ భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 ఏ సింధు లోయ ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో బావులు కనుగొనబడినవి? మొత్తం ఎక్కువ బావులు కనుగొన్నది వచ్చి మొహంజోదారోలో ఎక్కువ బావులను కనుగొన్నారు. నెక్స్ట్ 127 భారత జాతీయ కాంగ్రెస్ పట్ల సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వైఖరిని మార్చిన అలీగర్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ పేరు? దట్ ఈస్ థియోడర్ బెక్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము. దట్ ఈస్ 128 లింగరాజ్ టెంపుల్ వచ్చి గంగా. నెక్స్ట్ వైకుంఠ పెరుమాళ్ ఆలయం పల్లవ. బృహదీశ్వర ఆలయము దట్ ఈస్ చోళ. బైలూరు చెన్నకేశవ ఆలయము హోయసాల. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 129 ఇది కూడా జతపరచండి. ఈ క్రింది వాటిని జత చేయండి. దట్ ఈస్ లార్డ్ డల్హౌసీ, ఔద్ అక్రమ్ అన్న, విలియం బెంటిక్ దగ్గులు, లార్డ్ హేస్టింగ్ దట్ ఈస్ 2 పిండారీలు, లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 130 లండన్లో స్థాపించబడిన విప్లవ సంస్థ ఇండియా హౌస్ను 1907లో ఎవరికి అప్పగించారు? 1907లో వినాయక దామోదర్ సావర్కర్. దట్ ఈస్ మన ఫేమస్ నేమ్ వచ్చి విడి సావర్కర్ వచ్చి ఫేమస్ నేమ్ వినాయక దామోదర్ సావర్కర్. నెక్స్ట్ 131 గాంధీ సబర్మతి ఆశ్రమంను స్థాపించిన కాలము? దట్ ఈస్ ఆప్షన్ 3 1915 నుంచి 1916 గాంధీజీ సబర్మతి ఆశ్రమం. నెక్స్ట్ 132 ఏ సంవత్సరంలో వాస్కోడా గామా మొదటిసారిగా కాలికట్ చేరాడు? దట్ ఈస్ క్రీస్తకం 1498 ఆప్షన్ 1.
కాలికట్ చేరాడు. నెక్స్ట్ 133 హంటర్ కమిషన్ దేని కొరకు నియమించబడింది? హంటర్ కమిషన్ని దేనికోసం నియమించారు? జలియన్ వాలాబాగ్ హంటర్ కమిషన్ వచ్చి జలియన్ వాలాబాగ్ దుర్గంతపై విచారణకు నియమించారు. దట్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ గ్రంథం బుద్ధుని యొక్క జీవిత చరిత్రగా భావించబడుతుంది? బుద్ధుని యొక్క జీవిత చరిత్ర వచ్చి బుద్ధ చరిత్ర. 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించింది ఎవరు? ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం వర్ణించింది వచ్చి వినాయక్ దామోదర్ సావర్కర్. దట్ ఈస్ విడి సావర్కర్. ఓకే, ఈయన పేరుతో ఇప్పుడు 2 బిట్లు వచ్చాయి. నెక్స్ట్, తెలుగులో మొదట మూకీ చిత్రం ఏది? ఇది కూడా ఇంపార్టెంట్. మూకీ చిత్రం వచ్చి భీష్మ ప్రతిజ్ఞ. ఏ సంవత్సరంలో ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది? దట్ ఈస్ క్రీస్తు శకం 1940లో పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది. నెక్స్ట్ క్వశ్చన్ 138 భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో భారతదేశంలో మొదటి వార్తాపత్రిక వచ్చి బెంగాల్ గెజెట్. క్రింది వారిలో ఏ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ తీర్మానం చేయబడింది? సహాయ నిరాకరణ తీర్మానం చేసింది వచ్చి నాగపూర్ సమావేశంలో. క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన వారెవరు? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన వాళ్ళు వచ్చి అలాన్ అక్టోవియన్ హూమ్. మనం మామూలుగా ఏఓ హ్యూమ్గా చదువుకుంటాం. దట్ ఈస్ అలాన్ అక్టోవియా హూమ్. నెక్స్ట్ 141 క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము. భారత ప్రధానమంత్రి ఐఎన్ఎస్ విక్రాంత్ను ఆవిష్కరించిన తేదీ. డేట్స్ అడిగాడు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. మనం నీట్గా చూస్తే కానీ సాల్వ్ చేయలేం. ఐఎన్ఎస్ని ప్రారంభించిన తేదీ వచ్చి 2 సెప్టెంబర్ 2022. భారతదేశంలో గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చిన తేదీ. దట్ ఈస్ 1 జూలై 2022. భారతదేశంలో మొదట జాతీయ అంకుర సంస్థల దినోత్సవం జరిపిన తేదీ. దట్ ఈస్ 16th జనవరి 2022. అంటే జనవరి నుంచి అడిగారు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, శ్రీమతి ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతికి ఎన్నికైన తేదీ. 21st జూలై 2022. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ 2022 అవార్డులకు సంబంధించి సరైన వాక్యాలను ఎంపిక చేయండి. సరైన వాక్యాలు ఏవైనా మనం ఎంపిక చేయాలి. దట్ ఈస్ 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన కేటగిరీలో ఇండోర్ వరుసగా 6వ అత్యంత పరిశుభ్రమైన పట్టణం టైటిల్ను గెలుచుకుంది. దట్ ఈస్ రైట్ ఆన్సర్. 1 లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన కేటగిరీలో పంచ్గన్ అత్యంత పరిశుద్ధమైన పట్టణం టైటిల్ను గెలుచుకుంది. పంచ్గన్ వచ్చి మధ్యప్రదేశ్కి సంబంధించింది. పంచ్గన్ మహారాష్ట్రకు సంబంధించింది. నెక్స్ట్, సఫాయి మిత్ర సురక్ష కేటగిరీలో తిరుపతి ఉత్తమ పట్టణం అవార్డును గెలుచుకుంది. దట్ ఈస్ తిరుపతి ఉత్తమ పట్టణాన్ని గెలుచుకుంది. నెక్స్ట్, డి వచ్చి 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన కేటగిరీలో ఉత్తమ గంగా పట్టణం అవార్డుకు రిషికేశ్ గెలుచుకుంది. దిస్ ఇస్ ద రాంగ్ వన్. రిషికేశ్ కాదు, హరిద్వార్. ఇది హరిద్వార్ గెలుచుకుంది. దట్ ఈస్ కాబట్టి 1, 2, 3 ఏబిసిడీలు మాత్రం రైట్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత ప్రభుత్వ వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDPతో మే 2022లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం UNDP ఈ క్రింది వానికి సాంకేతిక సహాయం అందిస్తుంది. వీటిలో వేటికి సాంకేతిక సహాయం అందిస్తుంది. దట్ ఈస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ KCC-MISS. నెక్స్ట్, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రెండింటికి అందిస్తుంది. నెక్స్ట్ 144 క్వశ్చన్, కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశం అత్యధిక స్వర్ణం మరియు అత్యధిక రజక పథకాలను గెలుచుకున్న విభాగాలు వరుసగా స్వర్ణాలు అండ్ రజకాలు. అంటే కామన్వెల్త్ గేమ్స్ చూడాలి, అందులో ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కువ గెలుచుకున్నాయి. దట్ ఈస్ రెజ్లింగ్ అండ్ అథ్లెటిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 145, 2022లో US ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ మహిళా టెన్నిస్ సింగిల్స్ టైటిల్స్ను గెలుచుకున్నది ఎవరు? రెండింటిని గెలుచుకున్న మహిళ వచ్చి ఇగా స్వైటెక్. నెక్స్ట్, ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం 2020-21లో నీతి ఆయోగ్ SDG ఇండియా ఇండెక్స్ మరియు డాష్బోర్డ్లో భారతదేశం యొక్క మొత్తం స్కోరు దట్ ఈస్ 66.
ఆప్షన్ 3 66 మన భారతదేశం స్కోర్. ఆగస్ట్ 2022లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సమ్మిళిత సూచీని ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక సమ్మిళిత సూచీ విలువల్లో మార్చి 2021 నుండి మార్చి 2022 పెరుగుదల 53.9 నుండి 56.4గా పెరిగింది. దట్ ఈస్ నెక్స్ట్ 148 క్వశ్చన్. మే 2022లో టోక్యోలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సమావేశం 2022లో ప్రారంభించిన ఐపీఎండిఏను విస్తరించింది. దట్ ఈస్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవి. నెక్స్ట్ 149. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఫస్ట్ మహిళ వచ్చి నల్లతంబి కలై సెల్వి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 150th క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ 2022-23లో విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంపిక చేయుము. పిఎం ఈ విద్యా కార్యక్రమాన్ని ఒక తరగతి ఒక టీవీ కార్యక్రమం 12 టీవీ ఛానల్స్ నుండి 100 టీవీ ఛానల్స్కి విస్తరించబడింది. దిస్ ఇస్ ద రాంగ్ వన్. డ్రోన్ ఏజ్ ఏ సర్వీస్ కొరకు డ్రోన్ శక్తిని సులభతరం చేయడం కోసం స్టార్టప్లను ప్రోత్సహించడం జరిగింది. దట్ ఈస్ రైట్ వన్. ప్రపంచ స్థాయి విద్య అందించడం కోసం డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు. రైట్ వన్. DESS స్టాక్ ఈ పోర్టల్ ఏ డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్ను ప్రారంభించడం జరిగింది. దట్ ఈస్ ఇది కూడా రైట్ వన్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిబ్రవరి 2022లో ప్రారంభించబడిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనుభూతి యొక్క ఉద్దేశం ఢిల్లీలో టెక్నాలజీని అత్యధికంగా వినియోగించి ప్రజల రక్షణ మరియు భద్రతలకు భరోసా ఇవ్వడం. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 152 వచ్చి క్రింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. దట్ ఈస్ ప్రపంచం జీవ ఇంధనం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హర్యానాలో పానీపట్లో 2వ తరం 2G ఇథనాల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. దిస్ ఇస్ ద రైట్ వన్. 2G ఇథనాల్ ప్లాంట్ను ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC ₹1000 కోట్లు పైబడిన అంచనాతో నిర్మించింది. ONGC కాదు, IOCL వచ్చి 900 కోట్లతో నిర్మించింది. కాబట్టి సెకండ్ వన్ వచ్చి రాంగ్. ప్రాజెక్టులో 0 ద్రవ ఉద్గర్గ ఉంటుంది. దట్ ఈస్ A and C మాత్రం రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 153. గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక 2022 ప్రకారం ఇండియా యొక్క ర్యాంకు 2022 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 135 ర్యాంకు. నెక్స్ట్ 154. ఈ క్రింది రామన్ మెగసెస్ అవార్డు 2022 విజేతలను వారి దేశాలతో జతపరచండి. దట్ ఈస్ సిమ్ సోదేరా వచ్చి కాంబోడియా, హటోరి తడాసి వచ్చి జపాన్, మ్యాన్రెడ్ బెర్నటెన్ జే వచ్చి ఫిలిప్పీన్స్, బెచ్గిబ్ గారి వచ్చి ఇండోనేషియా. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 155. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ 2022 గ్రహీతలు. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు వచ్చి కరోలిన్ ఆర్ బెరోట్టి, మోర్టన్ మోలాడ్ మరియు కే బారీ షార్ఫ్లెస్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 158. GSAT-24 ఉపగ్రహానికి సంబంధించి సరికాని వాక్యాలను ఎంచుకోండి. అంటే రాంగ్ వన్స్ మాత్రం మనం పిక్ చేయాలి. ఇస్రో జూన్ 2022 ఫ్రెంచ్ గయానా కౌరు నుండి GSAT-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ GSAT-24 బరువు 3180 కాదు, రాంగ్ వన్. ఇది 4180 kg. ఓకే. నెక్స్ట్ GSAT-24 అనేది 24 KU బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది ఆల్సో రైట్ వన్. ఏరియన్ 4
రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో విజయవంతంగా ఉంచారు. ఏరియన్ 4 కాదు, ఏరియన్ 5 ద్వారా ఉంచారు. దట్ ఈస్ కాబట్టి బి అండ్ డి రాంగ్. దట్ ఈస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 157. భారత సైన్యంకు ఆగస్టు 2022లో అందించిన అధునాతన సామగ్రిలో నిపుణ్ కూడా ఉంది. ఇది ఒక నిపుణ్ అనేది దేనికి వాడతారు? యాంటీ పర్సనల్ మైన్గా నిపుణ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ 158 వచ్చి ఈ క్రింది మిలిటరీ నేవీ విన్యాసాలు పాల్గొన్న దేశాలను జతపరచండి. దట్ ఈస్ సారెక్స్ 2022 వచ్చి ఇండియా తీర రక్షణ దళం విన్యాసాలు. నెక్స్ట్ ధర్మా గార్డియన్స్ వచ్చి ఇండియా జపాన్ ఉమ్మడి మిలిటరీ విన్యాసం. నెక్స్ట్ వరుణ వచ్చి 4 ఇండియా ఫ్రాన్స్ నేవీల విన్యాసం. నెక్స్ట్ వజ్ర ప్రహార్ ఇండియా యుఎస్ ఉమ్మడి మిలిటరీ విన్యాసాలు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 159. మే 2022లో WEF మరియు యుఎస్ ప్రభుత్వం నాయకత్వం వహించిన ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్ యొక్క స్టీరింగ్ బోర్డులు చేరిన దేశాలు ఇండియా, జపాన్ మరియు స్వీడన్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 160. ఆగస్టు 13, 2022న భారతదేశం 11వ అదనపు చిత్తడి నేలను రామ్సర్ ప్రదేశాల జాబితాలో చేర్చింది. ఆయా రాష్ట్రాల నుంచి కొత్తగా ఎంపిక చేసిన నేలల సంఖ్యకు సంబంధించిన సరైన సమాధానం ఎంపిక చేయండి. దట్ ఈస్ తమిళనాడు నుంచి 4, ఒడిశా నుంచి 3, జమ్మూ కాశ్మీర్ నుంచి 2, మధ్యప్రదేశ్ నుంచి 1, మహారాష్ట్ర నుంచి 1. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 161. ఫిబ్రవరి 25, 2022 ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈ క్రింది వారిని ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితి సంక్షోభ సమన్వయకర్తగా పనిచేయటకు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ సంబంధించినవే. ఆప్షన్ 2 అమిన్ అవద్ను నియమించారు. నెక్స్ట్ 162. 2022 వరల్డ్ మెరిటైమ్ డే యొక్క ఇతివృత్తం. వాటి యొక్క న్యూ టెక్నాలజీ ఫర్ గ్రీనర్ షిప్పింగ్ వచ్చి 2022 వరల్డ్ మెరిటైమ్ యొక్క డే యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ 163. సమానమైన ప్రపంచ వైపు పురోగతి. దట్ ఈస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ అన్ ఈక్విటబుల్ వరల్డ్ 2022లో జరిగిన ఈ క్రింది శిఖరాగ్ర సమావేశం యొక్క లక్ష్యం. దట్ ఈస్ G7 సదస్సు యొక్క మెయిన్ లక్ష్యం అది. నెక్స్ట్ 164. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వ్యక్తులు 2022 అక్టోబర్ నాటికి వారి స్థానాలతో హోదాతో జతపరచండి. దట్ ఈస్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ DRDO చైర్మన్ వచ్చి సమీర్ వి కామత్. సుప్రీంకోర్టు న్యాయ సర్వీసుల కమిటీ అధ్యక్షుడు. సుప్రీంకోర్టులో న్యాయ కమిటీ అధ్యక్షుడు వచ్చి సంజయ్ కిషన్ కౌల్. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్ రెడ్డి. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 165. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది ఇవ్వబడిన పుస్తకాలను రచయితలతో జతపరచండి. పుస్తకాలు మరియు వాటి యొక్క రచయితలను జతపరచండి. ఏ వచ్చి ఇన్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్. దట్ ఈస్ దీని రాసింది వచ్చి మల్లికా సారాభాయ్. ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు ద మోదీ ఏ బ్రీఫ్ హిస్టరీ. ఈ బుక్ నేమ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది మనకి ఇదే క్వశ్చన్ పేపర్లో, కాబట్టి ఈ బుక్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పులఫ్రే బాలకృష్ణన్. ఫ్రమ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలయన్స్ వచ్చి బుక్ రచయిత బిమల్ జలాన్. నెక్స్ట్ ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టోరీ వచ్చి సాహిల్ సేద్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 166. ఈ క్రింది ఏ రేఖాంశమునకు అంతర్జాతీయ దినంగా పిలుస్తారు? రేఖాంశం ఈ క్రింది వాటిలో ఏ రేఖాంశం అంతర్జాతీయ దినోత్సవం వచ్చి 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్ రెండు వచ్చి ఒకటే లైను 180 degrees. దట్ ఈస్ 180 degrees ఇస్ ద డే లైన్. నెక్స్ట్ 167. భారతదేశంలో ఏ రాష్ట్రం జొన్న పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది? ఇండియాలో జొన్న పంట దట్ ఈస్ జోవర్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి మహారాష్ట్ర. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 168.
క్రింది వాటిని జతపరచండి. యారాడ విశాఖపట్నం, మంగినపూడి కృష్ణ, సూర్యలంక వచ్చి బాపట్ల, మైపాడు వచ్చి నెల్లూరు. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 169. ఈ క్రింది వాటిలో ఏది అగ్నిశిలకు సంబంధించింది కాదు? అగ్నిశిలకి సంబంధించింది కానిది వచ్చి క్వార్జైట్. మిగతాన్ని అగ్నిశిలలే, గ్రానైటు, బసాల్టు, మ్యాటైట్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది బ్రహ్మపుత్ర నది ఉపనది కాదు? తిస్తా ఉపనది, మానస్ ఉపనది, దిహాంగ్ ఉపనది, లూని మాత్రం ఉపనది కాదు. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక ప్రాంతం యొక్క అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత మరియు వర్షపాతంను ప్రదర్శించు సాధనం మూడింటిని ప్రదర్శించేది వచ్చి క్లైమోగ్రాఫ్. ఆప్షన్ 1 క్లైమోగ్రాఫ్. నెక్స్ట్ 172. భూకక్ష వ్యాసార్థ ఆకృతి వచ్చి ఆప్షన్ 3 కొంచెం పక్కకు ఉన్న వృత్తాకార కక్ష. అంటే రౌండ్గా ఉండదు, కొంచెం ఒక దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. వాటి వల్ల మనకి ఇంటరు సమ్మరు అని ఏర్పడుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 173. ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్ధ ఆకురాల్చు అడవులు ఈ క్రింద తెలిపిన ఏ వర్షపాత పరిధిలోకి వస్తాయి? దట్ ఈస్ మాయిస్ట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కిందకి వస్తాయి. నెక్స్ట్ 174. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. రైట్ 1. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశానికి సెకండ్ ప్లేస్ ఉంది. ఫస్ట్ వచ్చి బ్రెజిల్ ఉంది, సెకండ్ ప్లేస్. ప్రపంచంలో బెల్లం ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం. రైట్ 1. ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశానికి 9వ స్థానం. దట్ ఈస్ రైట్ 1. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం వచ్చి కేరళ. పెరియార్ అనే పేర్లు తమిళనాడు, కేరళకు సంబంధించినటివి. దట్ ఈస్ కాబట్టి కేరళ. భారత రాజ్యాంగంలోని 13వ ప్రకరణంలో గల 2వ క్లాస్ దేనికి వర్తించదు? దట్ ఈస్ పార్లమెంట్ రూపొందించిన చట్టం వర్తిస్తుంది, భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్కి వర్తిస్తుంది, కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి వర్తిస్తుంది. వర్తించింది వచ్చి 368వ ప్రకరణంకు అనుసరించి రూపొందించబడిన రాజ్యాంగ సవరణ. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది. రాంగ్ 1 వచ్చి ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. రైట్ 1. రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలు పరచలేము. రైట్ 1. 42వ రాజ్యాంగ సవరణ 10 ప్రాథమిక విధులను పొందుపరించింది. ఇది కూడా రైట్ 1. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ 11వ ప్రాథమిక విధిని పొందుపరిచింది. ఇది వచ్చి రాంగ్ 1 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 178. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది. రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో అతని జీతభత్యం లభిస్తుంది. రైట్. అతని జీతభత్యం భారత పబ్లిక్ అకౌంట్ నుంచి చెల్లిస్తారు. పబ్లిక్ అకౌంట్ నుంచి కాదు, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అతను చెల్లిస్తారు. అతని పదవి కాలం వచ్చి 5 సంవత్సరాలు. అతను పార్లమెంట్ సభ్యుల చేత ఎన్నిక అవుతాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. దట్ ఈస్ రైట్ ఆన్సర్. 43B ప్రకరణంలో గల సహకార సంఘాలకు సంబంధించిన ఆదేశ సూత్రాలను పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం. 43Bకి వచ్చి 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 97 రాజ్యాంగ సవరణ. క్రింది వాటిలో సరికానిది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. రైట్ 1. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్కు రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభలో షెడ్యూల్ కులాల వారికి సీటు రిజర్వేషన్ లేదు. రైట్ 1. రాజ్యసభ సాధారణ కాల వ్యవధి 6 సంవత్సరాలు. రాజ్యసభ వచ్చి పర్మనెంట్ హౌస్. ఆ పర్సన్స్కి వచ్చి 6 సంవత్సరాల టైం పీరియడ్, హౌస్ వచ్చి పర్మనెంట్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 181. క్రింది వాటిలో రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రమును గుర్తించము. ఇక్కడ ఇచ్చిన వాటిలో రాజ్యసభకు వచ్చి కర్ణాటకకు వచ్చి ఎక్కువ సీట్స్ ఉన్నాయి ప్రాతినిధ్యం. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన ప్రభుత్వంపై లార్డ్ రిప్పన్ చేసిన ప్రముఖ తీర్మానం ఆమోదించబడిన తేదీ 18th May 1882. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కింద పేర్కొన్న జనాభా పరిమితిని మించిన రాష్ట్రాలలో మధ్యస్థ స్థాయిలో పంచాయతీలు ఏర్పాట్లు చేయని అవసరం లేదు. దట్ ఈస్ ఆప్షన్ 1.
20 లక్షలు జనాభా ఉన్న వాటిలో మధ్యంతర పంచాయతీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అన్న పదాన్ని పొందుపరిచిన రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. 185, అంతర్జాతీయ న్యాయస్థానములకు న్యాయమూర్తులను వీరు నియమిస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తులను నియమించేది వచ్చి సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి, దట్ ఈస్ జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ 186th క్వశ్చన్, క్రింది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధిని తొలగించవచ్చు. పునరాయనము ద్వారా తొలగించవచ్చు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నోటా పైవేవి కాదు అన్న ఐచ్ఛికను మొదటిసారిగా 8 సంవత్సరాలు జరిగిన రాష్ట్ర విధాన సభల ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. దట్ ఈస్ 2013లో నోటాని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 118, మన దేశంలో క్రింది ఎన్నికల్లో బహిరంగ ఓటింగ్ విధానము అవలంబించబడుతుంది. రాజ్యసభకు సభ్యుల ఎన్నికల్లో బహిరంగ ఓటింగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ 189, అస్సాంలో క్రింది రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు గుర్తుగా ఉన్న అస్సాంలోని రాజకీయ పార్టీ వచ్చి అస్సోం గణ పరిషత్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అగుపించని భాష వచ్చి గోండి అనే భాష వచ్చి కనిపించదు. మిగిలిన సింధీ, ఉర్దూ, డోంగ్రీ మిలిటన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ 191 క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన నాణ్యత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొలుచుటకు ఉపయోగించే సూచీలు ఏవి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కొలవడానికి సూచించేటోటి వాస్తవ ఆదాయం, ఆరోగ్యం, విద్యార్జన. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 192, క్రింది వాటిల్లో దేనిపై ఆధారపడి భారత ఆర్థిక వ్యవస్థ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు? ద్వంద్వ ఆర్థిక చెప్పడానికి వచ్చి ఆధునిక సాంప్రదాయ వ్యవస్థలను కలిగి ఉండుట. క్రింది వాటిలో దేనికి సంబంధించి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తి వినియోగ దేశంగా అవతరించింది? పెద్ద ఉత్పత్తి మరియు వినియోగం పప్పు దినుసులకి సంబంధించి. నెక్స్ట్ 194, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY ఉద్దేశం ఏమనగా గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానం కాని ఆవాసాలను అనుసంధానం చేయడం. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 195, భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని అనుసరించి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేయబడింది? దట్ ఈస్ 1991లో ఇచ్చిన పారిశ్రామిక విధానాన్ని అనుసరించి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేయబడింది. క్రింది వాటిలో సేవా రంగంలో భాగం కానిది వచ్చి చేపల పెంపకం. చేపలు నిల్వ చేయడం, చేపల రవాణా, చేపల అమ్మకం వచ్చి సేవా రంగమే, కానీ చేపల పెంపకం మాత్రం సేవా రంగం కిందకి రాదు. నెక్స్ట్ 197, అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగానికి ప్రధాన కారణం JM కీన్స్ దేనిని పేర్కొన్నాడు? సార్థక డిమాండ్ తక్కువ, లో ఎఫెక్టివ్ డిమాండ్. 2011 జనాభా లెక్కలను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో విభజన అనంతరం 2014 ఏ జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యంత ఎక్కువగా ఉంది? అత్యంత ఎక్కువగా ఉన్నది వచ్చి విజయనగరం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 199, EXIM బ్యాంకును ఎవరు స్థాపించారు? ఎగ్జిమ్ బ్యాంకును వచ్చి భారత ప్రభుత్వం స్థాపించింది. ట్రిమ్స్ మరియు ట్రిప్స్ అనునవి ఈ క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన ఒప్పందాలు? ట్రిప్స్ ఇవి వచ్చి WTO ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.